హరీష్ శంకర్ షాక్ సినిమాతో యాక్టర్ గా పరిచయమై మాస్ మహారాజా రవితేజ గారితో మిరపకాయ తీసి మాస్ హిట్ అందుకున్నారు. రోజు గల్లీకు అన్న పుట్టుకొస్తాం. ఎంతమంది అన్నలు గుర్తుపెట్టుకోవాలి సార్. రే మీరు ఎలాగో తప్పులు చేస్తారు, కనీసం గ్రామర్ తప్పులైనా చేయకండి రా. కావాలంటే రోజు నా దగ్గర రండి, నేను నేర్పిస్తాను. రొట్టెదోలం మనకేం మరి, నేను రానా? అవతల క్లాస్ టైం అవుతుంది, వస్తాను సార్. ఆ తర్వాత గబ్బర్ సింగ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందించి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఈ చిత్రంలో అంతులేని ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా ఇండస్ట్రీని కూడా షేక్ చేశారు ఈ క్రేజీ డైరెక్టర్. अरे सांबा उठा बंदूक लगा निशाना इसको రాయ్ మీ అన్న 24 గంటలతో పొడిచేస్తాను పీకేస్తానని ఛాలెంజ్ చేశాడు. ఆడ ఆలోచన ఏంటి, ఆడ స్కెచ్ ఏంటి, ఇవన్నీ నాకు తెలియాలి. డీజే దువ్వాడ జగన్నాథం, గద్దలకొండ గణేష్ వంటి హై యాక్టెన్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులను అలరించి నా పైన పందాలేస్తే గెలుస్తారు, నా తోటి పందాలేస్తే సస్తారు. ఇప్పుడు మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మరో చిత్రం చేస్తూ ఫ్యాన్స్ ను మరోసారి ఉర్రూ తొలగించడానికి సర్వం సిద్ధం చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి హ్యాపీ వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఓకే, మరి కొంచెం కూడా ఆలస్యం చేయకుండా తీసుకొచ్చేద్దాం మన స్క్రీన్ మీదకి హరీష్ శంకర్ ని. హాయ్ 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 అండి, స్క్రీన్ మీదకి మీరు వచ్చేసేసారు. అండ్ ఎవ్రీ వన్ ఆర్ లిజనింగ్ టు యూ అండ్ ఎవ్రీ వన్ ఆర్ వాచింగ్ టు యూ. యా, నమస్తే. హాయ్ ఆల్, hope you're all staying at home and hope you're all safe. So hi to everybody. హాయ్ అండి. అండ్ ఇంకొక సెకండ్ అండి, అలాగే మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోని కూడా ఒక్కసారి కాల్లో కలిపేద్దాం. వాళ్ళు కొంచెం డిస్కనెక్ట్ అయ్యారు మధ్యలో. ఓకే, సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ యాక్చువల్లీ మీ గురించి నేను చాలా చెప్పానండి ఫస్ట్ షో స్టార్ట్ అయినప్పుడు. సో ఆ స్టార్ట్ అయింది మిస్ అయిపోయింది, మీరు మిస్ అయిపోయారు, ఆ టైంలో డిస్కనెక్ట్ అయిపోయారు. అండ్ మళ్ళీ అండ్ చాలా చాలా విశేషాలు. అండ్ హరిశంకర్ గారు వచ్చేసి సచ్ ఏ స్వీట్ పర్సన్, నిజంగా అడగగానే థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్. అండ్ మా ఎన్ఆర్ఐ ప్రేక్షకులందరూ నిజంగా చాలా చాలా మంది ఈగర్లీ వెయిటింగ్ అనమాట మీతో మాట్లాడటానికి. అండ్ ఇక్కడ ఆల్రెడీ కింద కమెంట్స్ వచ్చేసి, కింద ఫస్ట్ వచ్చేసి నమస్తే గురూజీ అంటే డుంబు అడుసుమల్లి గారు, మీ స్నేహితులు. యాక్చువల్లీ వి ట్రై టు గెట్ హిస్ డుంబు గారు అండ్ కౌశిక్ కోగంటి గారు ఫ్రమ్ గోదావరి, హీ సేయింగ్ హాయ్. అండ్ మే ఆఫ్ మహేష్ రెడ్డి గారు అండ్ చాలా ర్యాలీలో ఏం చేస్తున్నారు? మిస్సింగ్ ర్యాలీ యాక్చువల్లీ. ఇట్స్ బీన్ క్వైట్ వైల్ దట్ విజిటెడ్ ర్యాలీ. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నేచర్ places alone in New Zealand. New Hampshire again actually I got excited seriously because I heard that there is a great place for to capture the fall, I think. యా, ఫాల్ కలర్స్ చాలా బాగుంటాయి. BBC చాలా బాగుంటుందని చెప్పారు. ఒకసారి బోస్టన్ వెళ్ళినప్పుడు అనుకున్నాను న్యూ హ్యాంప్షైర్ వెళ్ళాలని, బట్ కుదరలేదు. బట్ ప్రాబ్లీ ఆఫ్టర్ ద లాక్డౌన్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ సెటిల్స్ ఐ మే విజిట్ న్యూ హ్యాంప్షైర్ డైరెక్ట్ గా మీ స్టూడియోలో వచ్చి కూర్చోవచ్చు. యాక్చువల్లీ హ్యావ్ బ్రదర్ దేర్ అండి. నా ఇప్పుడు మీకు ఒక తమ్ముడు ఉన్నాడు ఇక్కడ. సో న్యూ హ్యాంప్షైర్ వచ్చేసి తమ్ముడు అని ఒక మాట అంటే జస్ట్ మీరు న్యూ హ్యాంప్షైర్ వస్తున్నాడే చాలు, అక్కడి నుంచే వచ్చేస్తాను. స్టార్ట్లో వచ్చేసేసి న్యూ హ్యాంప్షైర్ మొత్తం తిప్పేస్తాను. న్యూ హ్యాంప్షైర్ ఇక్కడ దగ్గర ఆల్మోస్ట్ ఒక 6 స్టేట్స్ అనే మొత్తం తిప్పేస్తా అండి. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. అండ్ సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన షో ఎలా ఉంటుందంటే అండి, ఒక థీమ్ ఎలా ఉంటుందంటే మీతో మాట్లాడుతూనే మన ఆడియన్స్తో కూడా కమ్యూనికేట్ అవుతూ ఉంటాం అనమాట. ఎలా అంటే లైక్ వాళ్ళ కింద చాట్లో చెప్తూ ఉంటారు హాయ్ అని, అందరూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ సహా చౌదరి గారు, హలో శంకర్ గారు అండ్ సురేష్ మల్లపాటి గారు, హీస్ ఆల్సో ప్రొడ్యూసర్ ఇక్కడ. సో హీ సేయింగ్ హాయ్. హాయ్ సురేష్ గారు, హౌ ఆర్ యూ? అండ్ అసలు ఫస్ట్ అయితే స్టార్టింగే వచ్చేస్తున్నాయి, మా పవర్ స్టార్తో మూవీ దద్దరిల్లిపోవాలి అని వచ్చేస్తున్నాయి. అండ్ సో మన ఈ కార్యక్రమంలో థీమ్ ఎలా ఉంటుందంటే మీతో మాట్లాడుతూనే మీ విశేషాలు లైక్ మాట్లాడుకుంటూనే ఆడియన్స్కి క్వశ్చన్స్ ఇస్తాం అనమాట. క్వశ్చన్తో పాటు ఒక గిఫ్ట్ కార్డ్ కూడా ఇస్తాం. వాళ్ళు సరిగ్గా సమాధానం కరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తే టాప్ 10 8 క్వశ్చన్స్, మీ 7 మూవీస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్కి సరి అయిన సమాధానం మళ్ళీ టాప్ 5లో వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక గిఫ్ట్ కార్డ్ వస్తుంది మా యొక్క స్పాన్సర్ దగ్గర నుంచి. సో యా, సో మనకి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన loomUSA.com వాళ్ళు థ్యాంక్ యూ అండి. అండ్ సో మొదటగా ఇప్పుడు మనం మీ మూవీస్ గురించి మీరు చాలా ఇంటర్వ్యూస్లో చాలా ప్రతి మూవీకి మా మూవీ ప్రమోషన్ అంతా నీట్గా చాలా బాగా జరుగుతుంది. కానీ మనం ఇక్కడ కొంచెం డిఫరెంట్గా వెళ్తుంది ఏంటంటే, ఒక మూవీ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటాం, దాని మీద ఒక బోర్డ్ పిక్ చేసుకున్నాను. మీ ఫస్ట్ మూవీ షాక్
షాక్ మీద ఏంటంటే ఎస్. ఆడియన్స్ కి ఏమో క్వశ్చన్ ఇస్తాను. షాక్ లో మీ అందరికి నచ్చిన డైలాగ్, ఒక మంచి డైలాగ్ అంటే అంటే లైక్ తను డైలాగ్ రైటర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు, చాలా బాగా రాస్తారు తన స్క్రీన్ రైటింగ్ అండ్ ఇట్ విల్ బి ఆసమ్. సో మీ ఆడియన్స్ కి నచ్చిన ఒక డైలాగ్ మీరు షేర్ చేయండి. అది హరిశంకర్ గారి మనసులో ఉన్నదా లేదా అనేది హరిశంకర్ గారు చెప్తారు. సో హరిశంకర్ గారు, అండ్ ఫస్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ షాక్. షాక్ మీ లైఫ్ లో ఒక షాక్ అంటే ఏంటి, ఏం జరిగింది? షాక్ సినిమా ఓకే అవడం పెద్ద షాక్. యాక్చువల్గా నేను కోడేటర్ గా ఆ సినిమాకి వెళ్ళాను, కోడేటర్ గా చేయాలని వెళ్ళాను. సో ఆ డిస్కషన్స్ లో రాము గారు ఈ సినిమా నువ్వే చేస్తే బాగుంటుంది అన్నారు. సో దట్ ఇస్ ద ఫస్ట్ షాక్. యాక్చువల్లీ ఐ వాజంట్ ప్రిపేర్డ్ బేసిక్ ఆ సినిమా అప్పుడు. సో రవితేజ గారు రాము గారు ఆల్రెడీ మాట్లాడుకున్నారంట. సో వాళ్ళిద్దరి మూలంగా నేను డైరెక్టర్ అయ్యాను బేసిక్ గా. యా, దట్స్ వెరీ నైస్ అండి. అంటే పర్సనల్ లైఫ్ లేదన్న షాక్ అండి. షాక్ అంటే అమ్మో దిస్ ఇస్ నాట్ అంటే పర్సనల్ లైఫ్, నాట్ పర్సనల్ లైఫ్ అంటే మన షోలో అసలు టోటల్ పర్సనల్ అంటే ఇంకేదన్నా కొంచెం నాట్ మూవీస్ దెన్ సంథింగ్. దిస్ ఇస్ చాలా ఉంటాయండి, చాలా ఉంటది. అంటే ఒకసారి ఏమైందంటే మన గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు క్వశ్చన్ పేపర్ అవుట్ అయిందండి. నైట్ ఎవరో ఫ్రెండ్స్ తీసుకొచ్చిన క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. సో ఆ క్వశ్చన్ పేపర్ అంతా ప్రిపేర్ అయ్యి వెళ్ళాము. వెళ్ళేసరికి 9 o'clock ఎగ్జామ్ ఉంటే 9:59 ఇంకా క్వశ్చన్ పేపర్ ఇవ్వట్లేదు. ఇక రెడీ అసలు క్వశ్చన్ పేపర్ రావడం అనేసి కుమ్మేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది మాకు. సో 9:10, 9:15, 9:20 ఇంకా క్వశ్చన్ పేపర్ ఇవ్వట్లేదు. ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి అంటే అప్పుడు లెక్చర్ మెల్లిగా చెప్పారు, నైట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందమ్మా, వేరే సెట్ చేస్తున్నారు అని. అంతకంటే పెద్ద షాక్. సో దట్స్ ద బిగ్గెస్ట్ షాక్ యాక్చువల్లీ. యా, నిజంగా ఇది మాత్రం నిజంగా అండి. యాక్చువల్లీ దిస్ ఇస్ ఎందుకంటే దిస్ పర్టికులర్ థింగ్ ప్రతి ఒక్కరు కరెక్ట్ అవుతారా. నైట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పి అన్ని చదువుకొని వెళ్తే ఉదయాన్నే ఆ పేపర్లో అవి రాకపోతే ఉంటుంది మామూలు కూడా కాదు, ఇంకా అసలు తెల్లమోహమే. దట్స్ బయట బాగా గుర్తు నాకు. ఫ్రెండ్స్ అందరం అప్పుడు బాగా నవ్వుకున్నాం కూడా దానికి యాక్చువల్ గా. దట్స్ వెరీ నైస్ అండి. ఓకే, నెక్స్ట్ మూవీకి వెళ్ళిపోదాం అండి. సో నెక్స్ట్ మూవీ వచ్చేసి స్పైసీ. అండ్ మిరపకాయ అంటే అసలు మామూలుగానే ఇట్స్ ఏ గుంటూరు ఘాటు, అది మామూలుగా కాదు, మీ మాటల్లో కూడా మంచి ఘాటు ఉంటుంది. ఇట్స్ ఏ వెరీ స్పైసీ వన్. సో ఆ పర్టికులర్ ఈ స్పైసీ అనేవాడితో మీ లైఫ్ లో ఒక మంచి స్పైసీ థింగ్. లైఫ్ లో స్పైసీ థింగ్స్ చాలా ఉన్నాయండి, ఒకటి కాదు యాక్చువల్ గా. పర్లేదు, స్పైసీ థింగ్ అంటే యాక్చువల్గా మిరపకాయ టైటిలే స్పైసీ అనుకోవాలి. ఎందుకంటే నేను రొమాంటిక్ రిషి అని ఒక టైటిల్ ప్రిపేర్ అయ్యాను. రొమాంటిక్ రిషి అని ప్రిపేర్ అయితే రవితేజ గారు మిరపకాయ ఎలా ఉంది అన్నాడు. అంటే చాలా బాగుందని అన్నాను. సో రవితేజ గారు ఆ టైటిల్ చెప్పినప్పుడే ఐ థింక్ ద స్పైస్ స్టార్టెడ్ ఇన్ మై లైఫ్. సో ఆ టైటిల్ రవితేజ గారు పెట్టారు. అలాగే ఇమీడియట్ గా గబ్బర్ సింగ్ టైటిల్ పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. సో నా ఫస్ట్ 2 బ్లాక్ బాస్టర్ టైటిల్స్ నేను పెట్టింది కాదు యాక్చువల్లీ. వావ్. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ షాక్ మూవీలో ఒక డైలాగ్ మీకు నచ్చిన, అంటే మీరు రాసిన డైలాగ్స్ అన్ని బాగుంటాయి, నో డౌట్ ఏంటంటే చాలా ఘాటుగా ఉంటాయి, మంచిగా బాగుంటాయి, అంటే అలా గుచ్చుకుంటాయి అనమాట గట్టిగా. మాస్గా ఎవరైనా వార్నింగ్ ఇవ్వాలన్నా, కొంచెం ఇది రావాలన్నా, సో ఆ డైలాగ్స్ బాగా యూస్ చేసేయచ్చు అనమాట మీ మూవీస్లో ఉండి. షాక్లో మీరు ఇక్కడ ఆడియన్స్ని అడిగాం, మీకు నచ్చిన డైలాగ్ మీరు ఒకటి షాక్లో మా కోసం. షాక్లో ఫన్నీ డైలాగ్ ఉంటుంది యాక్చువల్గా. ఏంటంటే కంగారుగా పెళ్లి చేసుకున్నాము, హనీమూన్ తీసుకెళ్ళడం కుదరలేదు, చాలా సార్లు నువ్వు కూడా అడిగావు హనీమూన్కి వెళ్దాం అని, ఇప్పుడు టైం దొరికింది కదా హనీమూన్కి వెళ్దాం అంటాడు హీరో. అమ్మాయి అంటది, అప్పుడేమో కుదరనప్పుడేమో నువ్వు ఒకలా ఖర్చు చెప్పావు, ఒక్కసారి లైట్ అరితే కులుమనాలు అయిన ఒకటే కుక్కడిపల్లి అయిన ఒకటి అని చెప్పావు నువ్వు, మరి ఇప్పుడు ఎందుకు హనీమూన్ అంటున్నావు అని అంటది. అన్నప్పుడు లైక్ హస్బెండ్ వైఫ్ మాట్లాడుకునే స్వీట్ నథింగ్స్ అనమాట. అప్పుడు రవితేజ అంటాడు, నేను కులుమనాలనే లైట్ అర్పాలనుకుంటున్నా అంటాడు. ఆ డైలాగ్ చాలా ఇష్టం. చాలా చాలా రొమాంటిక్ గా కూడా ఉంది డైలాగ్. అండ్ ఇక్కడ కింద కొంత మన ఆడియన్స్ అండ్ లైక్ లక్ష్మక్క గారు వచ్చేసి, హలో హరిశంకర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. అండ్ లక్ష్మీదేవినేని గారు. అండ్ ఇంకోరు వచ్చేసి సుమా గారు, నాకు నచ్చినది అయితే మధురం మధురం సాంగ్ అంట మీ షాక్ మూవీలోంచి, షీ లవ్డ్ ఇట్. అండ్ మధురం అనేది నా లైఫ్ అంబిషన్ అండి. నాకు వేటూరు గారికి నేను చాలా హార్డ్ కోర్ ఫ్యాన్ ని. సో వేటూరు గారితో సినిమా అప్పుడు నా ఫస్ట్ పాట నేను డైరెక్టర్ గా నేను ఓకే చేసుకున్న ట్యూన్ కి ఫస్ట్ లిరిక్ వేటూరు గారు అయితే బాగుంటుంది చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మేనేజర్ నాకు ఒక బొకే ఇచ్చారు, ఆయనకి ఇవ్వమని. నేను డైరెక్ట్ గా తీసుకెళ్లి బొకే ఆయన కాళ్ళ దగ్గర పెట్టి కాళ్ళ దండం పెట్టాను. ఎందుకంటే సినిమా డైరెక్టర్ అవ్వడానికి ఒక ఇన్స్పిరేషన్ వేటూరు గారు అనమాట. సో ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తా వేటూరు గారితో పాట రాయించుకుందాం అన్న ఒక దాంతో ఉన్నాను. భగవంతుడి దయ వల్ల ఒక్క పాట రాసే అవకాశం దొరికింది. సినిమా హిట్ అయి ఉంటే ఆయనతో ఇంకొన్ని
పాటలు రాయించుకున్నాను నెక్స్ట్ సినిమాకి. బట్ నా సినిమా ఫ్లాప్ అవడం, ఒక 4 years నేను ఐ వాజ్ లైక్ వర్క్లెస్ అండ్ జాబ్లెస్. ఆ తర్వాత పాపం ఆయన ఇమీడియట్ గా చనిపోవడం ఇలా జరిగింది. సో ఐ మిస్ హిమ్ అలాట్. మధురం మధురంలో మధురాష్టకాన్ని యాస్టీస్ గా రాశారు. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, మధురం మధురం పాటలో ఆయన ఒక చోట ఫిగరే మధురం, కమ్మని కప్పులో షుగరే మధురం అని, కాఫీ కప్పులో షుగరే మధురం అని ఏదో రాశారు ఒక లైన్. సో నేను అన్నాను, సార్ ఫిగరు షుగరు అని రాయడానికి నేను మీ వరకు రావాల్సిన అవసరం లేదు, అసలు ఈ పాటలో అసలు ఇంగ్లీష్ పదాలు వద్దనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన ఇమ్మీడియట్ గా, అంటే నేను ఫస్ట్ డైరెక్టర్ అండి, ఆయన విశ్వనాథ్ గారు ఏంటి, మణిరత్నం ఏంటి, లెజెండ్స్ తో పనిచేశారు, రాజేంద్ర గారు లెజెండ్స్ తో పనిచేశారు. ఒక కొత్త డైరెక్టర్ ఒక మాట చెప్పగానే ఆయన దాన్ని రెస్పెక్ట్ చేసి, సరే అమ్మా ఒక 5 నిమిషాలు ఆగని చెప్పి 5 నిమిషాల్లో మళ్ళీ పాట కంప్లీట్ తెలుగులో. అందులో పాప పుడితే వచ్చే డ్రీమ్ సీక్వెన్స్ లో బాలా మధురం హేలా మధురం అని ఒక రైటింగ్ ఉంటుంది, చాలా బాగా సార్, ఎక్స్ట్రాడినరీ అనమాట. మధురం మధురం సాంగ్. యా, అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, వెన్ డిడ్ యూ డిసైడ్ దట్ యూ వాంట్ టు బికమ్ ఏ డైరెక్టర్? ఒక సహా గారిని కింద ఆడియన్స్ లో కమెంట్లు పెట్టారు. నేను అంటే 9th 10th క్లాస్ డైరెక్షన్ అని తెలియదు, కానీ అప్పుడు ప్రాపర్ గా డైరెక్టర్ అవ్వాలి అన్నంత లేదు. బట్ అరౌండ్ స్కూల్లోనండి, ఐ మీన్ మేబీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా, మేబీ 16-17 ఉన్నప్పుడు నేను ఏమవుతుందో తెలియదు, కానీ ఐ వాంట్ గెట్ ఇన్ టు ఫిల్మ్స్. నేను 9 to 6 జాబ్ అయితే ఐఎమ్ నాట్, ఐ డోంట్ ఫిట్, ఐ డోంట్ సే దట్ ఐఎమ్ నాట్ రైట్ అలాగా. నాకు 9 to 6 జాబ్ చేసే మనస్తత్వం కాదు నాది. డెఫినెట్ గా ఐ వాంట్ గెట్ ఇన్ టు క్రియేటివ్ ఫీల్డ్ అని అనిపించింది. మేబీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే 9th 10th నుంచి సినిమా పురుగు ఉంది. ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఇంకా అది కంప్లీట్ గా బ్యాట్మెన్ లాగా రెక్కలు విచ్చుకుంది అనమాట. వావ్. సో నెక్స్ట్ మూవీకి వెళ్దాం అండి, అండ్ ఇట్స్ ఎ మ్యాసివ్ హిట్ అండ్ రికార్డ్స్ అన్ని అసలు మామూలుగా దద్దరిల్లిపోయినాయి, మామూలుగా ఒక ప్రళయం లాగా వచ్చేసినాయి అనమాట. అండ్ దట్ ఈస్ నన్ అదర్ దాన్ గబ్బర్ సింగ్. దానికి మనం ఒక వర్డ్ పెట్టేసాం, పవర్ఫుల్ అండ్ మ్యాసివ్ హిట్. సో ఈ మూవీలో ఆడియన్స్, సో ఈ మూవీకి అయితే ఇక్కడ ఆల్రెడీ కింద స్టార్ట్ చేశారు సార్, అసలు లైక్ శ్రీకాంత్ గారు అనుకుంటా, యువర్ బెస్ట్ మూవీ గబ్బర్ సింగ్, మై వన్ అండ్ ఓన్లీ ఫేవరెట్ హీరో మూవీ అంట. సో షీఈ్ ఎ హార్డ్ కోర్ ఫ్యాన్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేస్తున్నారు మాటల్లోనే. సో ఆ పర్టికులర్ మూవీలో హరిశంకర్ గారికి అన్ని డైలాగ్స్ నచ్చింది, ఎందుకంటే చాలా ప్రేమతో, ఎందుకంటే హీ లైక్స్ పవన్ కళ్యాణ్ గారు లైక్ ఎనీథింగ్. అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు మన హరిశంకర్ గారి మాటల్లో. నేను బిహెచ్ఎల్ హైదరాబాద్ నుంచి ఒక 20-30 kilometers దూరంలో బిహెచ్ఎల్ కాలనీ ఉంటుందండి. ఆ కాలనీలో పెరిగాను. కంప్లీట్ నా చైల్డ్హుడ్, నా స్కూలింగ్ అంతా కాలనీలోనే. సో తమ్ముడు తొలి ప్రేమ 2 షూటింగ్స్ అప్పుడే జరిగాయి. సో ఐ థింక్ అప్పుడు నేను కాలేజ్లో ఉన్నాను అనుకుంటా. ఆ 2 షూటింగ్స్ జరిగినప్పుడు ఐ యూజ్డ్ టు బి వెరీ షార్ట్, ఒక 5'2", 5'3" హైట్ ఉండేవాడిని. ఆ షూటింగ్ జరిగినప్పుడు ఇలా క్రౌడ్ అందరూ కళ్యాణ్ గారిని చూస్తుంటే ప్రేమ, అప్పుడు నేను ఇలా గాల్లో ఎగిరి అలా చూసేవాడిని అనమాట కళ్యాణ్ గారిని. ఆ గాల్లో ఎగిరిన ఆ 2 seconds కనిపించేవాడు, మళ్ళీ కింద పడేవాడిని. కళ్యాణ్ గారు అంటే అంత పిచ్చి ఉండేది నాకు బేసిక్ గా చిన్నప్పటి నుంచి. సో కళ్యాణ్ గారితో సినిమా అనేసరికి ఐ వాజ్ లైక్, ఇంకా ఐ మీన్ అంటే హిట్ ఎన్ని క్రోర్స్ కలెక్ట్ చేస్తుంది అని కాదు, కానీ ఫర్ ఎవర్ ఇంకా అంటే ఒక ఫ్యాన్ గా నా లైఫ్ లో ఎప్పుడు ఈ సినిమా గుర్తుండిపోయేలా ఉండాలి, నాలాంటి ఫ్యాన్స్ అందరికీ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోవాలి అనే ఒక స్ట్రాంగ్ విషయం అయితే ఉంది. దాన్ని ఏమంటారు, ఆ టైంకి ఫ్యాన్స్ కూడా అంటే చాలా మంది ఫ్యాన్స్ చాలా రోజులైంది ఒక పెద్ద హిట్ వచ్చి హిట్ కావాలని. ఇట్స్ అ విల్ పవర్ అండి, ఇట్స్ అ విల్ పవర్. పాలగోలో చెప్పినట్టు ఇట్స్ ఎంటైర్ యూనివర్స్ తోడైంది ఆ సినిమాకి. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇది బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పి అందరూ బెస్ట్ విషెస్. అండ్ సేమ్ టైం చాలా మంది మిగతా హీరో ఫ్యాన్స్ తో మాట్లాడుతున్నప్పుడు, లైక్ నేను కాలేజ్ డేస్ నుంచి మిగతా హీరో ఫ్యాన్స్ డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఉండేవి. సో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి జానీ సినిమా ప్రొడక్షన్ లేట్ అవుతున్నప్పుడు ఫ్రెండ్ అన్నాడు, ఏంట్రా మీ వాడు ఎప్పుడు వస్తాడు, ఇంకా పోస్టర్ లేదు అది లేదు అంటే, అప్పుడు నేను అన్నాను మా కంటెంట్ ఉన్నోడికి పోస్టర్ చాలు అన్నాను. అప్పుడు పోస్టర్ అన్నాను, దాన్నే కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలని చెప్పి డైలాగ్ మార్చిన తర్వాత. మా సినిమా రావాల్సిన అవసరం లేదు, జానీ పోస్టర్ వేస్తే చాలు, మేము డబ్బులు ఇచ్చేసి 2 గంటల పోస్టర్ చూసేసి మళ్ళీ వెళ్ళిపోతాము థియేటర్లో అని చెప్పి మా ఫ్రెండ్ తో ఫైట్ చేశాను నేను. సో ఒక ఫ్యాన్ ఎలా వినాలనుకుంటాడు హీరో దగ్గర నుంచి, ఒక ఫ్యాన్ ఎలా తన హీరోని చూడాలనుకుంటాడు అనేది ఇట్స్ గబ్బర్ సింగ్ అండి. మేబీ నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, గబ్బర్ సింగ్ అంత పెద్ద హిట్ అవడానికి కారణం నేను గొప్ప డైరెక్టర్ అని కాదండి, మేబీ ఆమె గొప్ప ఫ్యాన్ ని. ఓకే, అండ్ ఈలోపు మీకు ఒక కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, తను వచ్చేసి డుంబు అడుసుమల్లి గారు. మీరు ఇందాక స్టార్ట్ చేస్తే తను మీతో మాట్లాడాలి, మీతో లౌడ్ స్పీకర్ లో కూడా పెట్టమన్నారు. హలో డుంబు అన్న, హరిశంకర్ గారు మీ మాటలు వింటున్నారు. చౌదరి గారు నమస్కారం అండి. యా అంటే మీరు లైవ్ చూస్తున్నారు ఇక్కడ, హీ కంప్లీటెడ్ అండి, మీ మాటలు వింటున్నారు, మీకు ఆల్రెడీ హాయ్ కూడా చెప్పారు. చౌదరి గారు నమస్కారం సార్. ర్యాలీ ఎలా ఉంది? నేను చాలా రోజుల నుంచి వచ్చి ఐఎమ్ మిస్సింగ్ ఇట్.
అంటే ఇది వచ్చేసి ఎలా అంటే డుమ్ము అన్న ర్యాలీ ఎలా ఉంది, మీరు అక్కడ లైవ్ కాదు నేను చెప్తూ ఉంటాను, ర్యాలీ ఎలా ఉంది, ఇట్ హ్యాస్ బిన్ లాంగ్ టైమ్ హరిశంకర్ గారు వచ్చి అని మిమ్మల్ని అడుగుతున్నారు. సో మీరు చెప్పాల్సిన మాటలు చెప్పేసేయండి, హరిశంకర్ గారిని తర్వాత మీరు లైవ్ లో వినొచ్చు దానికి రెస్పాన్స్. సేమ్ థింగ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి వెయిటింగ్ ఇక్కడ. లాస్ట్ టైం మిస్ అయ్యారు గురుజీ మీరు. ఓకే ఓకే అన్న, ఓకే ఇప్పుడు మన హరిశంకర్ గారి మాటలో విందాం. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకేనా, బాయ్. యా అండి, అతను వీడియో బయట కూడా పంపించారు మీ గురించి, కాకపోతే అది లాస్ట్ వీడియో రావడం వల్ల మనం చూసుకోలేదు, అందుకని పెట్టలేదు. యా ఓకే, డుంబు గారు మాకు ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. లాస్ట్ బిఫోర్ ఇయర్ నేను యూజ్ వచ్చినప్పుడు ర్యాలీ వచ్చాను. ఇట్స్ కంప్లీట్లీ నేచర్ ఏరియా అని చెప్తే ఐ వాంట్ టు సీ దట్ ప్లేస్. అండ్ అక్కడే వరుస గుళ్ళు, టెంపుల్స్, వెంకటేశ్వర స్వామి గుడి, సాయిబాబా గుడి అవన్నీ కూడా ఉన్నాయి. మేబీ ఐ వెంట్ దేర్. సో డుంబు గారు ర్యాలీ మిస్ అయిపోతాను ఈసారి బేసిక్గా. అండ్ బేసిక్గా నార్త్ కేరళ అంటేనే ఐ మీన్ ఫేవరెట్ స్టేట్ నాకు. సో లెట్ మీ విజిట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ గైస్. అండ్ డుంబు గారు సుబ్రహ్మణ్య ప్రసాద్ సినిమా చేసినప్పుడు అతను యాక్ట్ చేశారు. ఆల్ ద వే ఫ్రమ్ ర్యాలీ న్యూయార్క్ వరకు డ్రైవ్ చేసుకుని వచ్చి ఒక సీన్ లో యాక్ట్ చేశారు. సో ఇప్పుడు అందుకే అంటున్నాడు ఆయన ఇందాక నెక్స్ట్ సినిమాకి నేను మళ్ళీ రెడీ అని. బట్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు నెక్స్ట్ సినిమా అమెరికాలో షూటింగ్ చేసే పరిస్థితులు, సో ఆయన ఇండియా రావాలని చెప్పండి. ఓకే అయితే వినేశారు. అండ్ ఆల్సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వచ్చాయండి ఆడియన్స్ దగ్గర నుంచి కూడా. ప్లీజ్ హరీష్ సార్, వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటున్నారు, సో యా మీ మాటలు. నెక్స్ట్ అండి యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నాం. మైత్రి శ్రీమంతుడు, రంగస్థలం, జనతా గ్యారేజ్ ఆ బ్యానర్ లో చేస్తున్నాను. సో కళ్యాణ్ గారు ఆల్రెడీ కమిట్ అయిన 2 ప్రాజెక్టుల తర్వాత ప్రాజెక్ట్ ఉంటుంది. సో బోల్డ్ టైం ఉంది. సో మీ అందరి కోరికలకు మీరు ఎలా కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నారు అలాగా స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నాను. దాని తర్వాత నా లాంగ్ డ్యూ అండి. ఐ మీన్ ఆల్వేస్ ఐ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్. సో మహేష్ బాబు గారితో సినిమా చేయాలండి. మేబీ ఆ స్క్రిప్ట్ ఫినిష్ చేయొచ్చు. యా అండ్ ఇక్కడ ఒక అతను మట్టా యాదవ్ అంట, సో లవ్ యూ శంకర్ సార్ అని సందీప్ కోరపాటి గారు పవన్ కళ్యాణ్ గారికి హార్డ్ కోర్ ఫ్యాన్, కెన్ ఐ కాల్ ఇన్ టు టాక్ అని అడుగుతున్నారు. ఓకే సందీప్ గారు, మీరు చేయవలసిన పని వల్ల ఒకటే, కాకపోతే ఇక్కడ ట్రాఫిక్ 1 వేలో ఉంటుంది, మీరు మాట్లాడేసేయండి, తర్వాత హరిశంకర్ గారు రెస్పాండ్ అవుతారు. మీరు నా నెంబర్కి కాల్ చేయండి, మీ దగ్గర నా నెంబర్ ఉంది ఆల్రెడీ. అండ్ డుంబు గారు వచ్చేసి లవ్ యూ గురూజీ అని చెప్పేశారు మళ్ళీ. అండ్ ఫస్ట్ మూవీ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ అని అడుగుతున్నారు. యాక్చువల్లీ వికీపీడియాలో ఉంది బ్రో, బట్ స్టిల్ మీరు మీ మాటల్లో. యాక్చువల్ గా కొన్ని రాంగ్ ఉంటాయండి. ఐ మీన్ అది ఎవరు మెయింటైన్ చేస్తున్నా తెలియదు. బట్ నా ఫస్ట్ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ చేసింది నిన్నే ఇష్టపడ్డాను. తరుణ్ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను. నిన్నే ఇష్టపడ్డాను సినిమాకి. ఆ తర్వాత వీడే సినిమా, రవితేజ వీడే సినిమాకి అసోసియేట్ గా చేశాను. ఆ తర్వాత మళ్ళీ రవితేజ వీడే సినిమాకి కోడైరెక్టర్ గా చేశాను. మన ఆటోగ్రాఫ్ సినిమాకి కోడైరెక్టర్ గా చేశాను. ఆ తర్వాత రవితేజ షాక్ సినిమాకి డైరెక్టర్ అయ్యాను. ఓకే, అండ్ ఇంకొక ఆడియన్ కాలేక ఇంకొక ఫ్యాన్, సో బెస్ట్ విషెస్ ఆన్ యువర్ నెక్స్ట్ మూవీ. తను వచ్చేసి దీపక్ ఎల్ రావెల్లా, హరీష్ జీ అని చెప్పి, ఐ థింక్ యూ నో హిమ్. ఇక్కడ వీళ్ళందరూ అక్కడ లోకల్ ఆర్టిస్ట్ అండి, న్యూయార్క్ లో ఉన్న ఆర్టిస్ట్ వీళ్ళందరూ. దీపక్ గారు చాలా మంచి ఆర్టిస్ట్, బట్ లాస్ట్ టైం కుదరలేదు యాక్ట్ చేయడం. ఆయన ఈసారి మేబీ he may travel all the way from US to India to act in my film. Deepak ji, get ready. అండ్ ఇంకొక క్వశ్చన్ అండి, శ్రీనాథ్ వర్మ గారు, సో హీ ఈస్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అంట. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా, లైక్ ఆ మూవీ ఎలా ఉండబోతుంది అంట. శ్రీకాంత్ గారు ఒక 10 సార్లు చూసేలా ఉండబోతుంది. ఓకే శ్రీనాథ్ గారు, మీరు 10 సార్లు చూసేలా ఉండబోతుంది. అండ్ ఇప్పుడు మనకి ఒక కాలర్ మాట్లాడుతున్నారు. సందీప్ గారు, మీరు చెప్పాల్సింది చెప్పేసేయండి అండి, తర్వాత హరిశంకర్ గారి మాటలు మీరు ఫోన్ కట్ చేసి వినొచ్చు. హరిశంకర్ గారు నమస్తే అండి, నేను మీకు చాలా చాలా పెద్ద అభిమానిని. ఫస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. వరుసగా ఫెయిల్యూర్స్ తో సతమతం అవుతూ ఎంతో బాధలో ఉన్న మా అభిమానులకి ఒక ఫుల్ మీల్స్, గబ్బర్ సింగ్ లాంటి ఒక ఫుల్ మీల్స్ పెట్టారు. ఫస్ట్ డే గబ్బర్ సింగ్ సినిమాని థియేటర్ లో చూడటం నేను ఇప్పటికీ మర్చిపోలేను. ప్రతి బ్లాక్ అసలు ఒక పవర్ స్టార్ సినిమా ఎలా ఉండాలని ఒక అభిమాని కోరుకుంటాడో అంత అద్భుతంగా మీరు తీశారు. అసలు ఏ సీన్ గురించి, ఏ బ్లాక్ గురించి చెప్పాలో, అసలు ఏ డైలాగ్ గురించి చెప్పాలో అసలు అర్థం కాని పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు నెక్స్ట్ మళ్ళీ పవర్ స్టార్ తో సినిమా తీస్తున్నారంటే మాకు ఆల్రెడీ అడ్రినలిన్ రష్ వస్తుంది. మీరు మాకు ఏదో ఒక ఇవాళ ఈ ప్రోగ్రామ్ సందర్భంగా నాకు తెలుసు ఇట్ ఇస్ టూ ఎర్లీ, బట్ ఏదో ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ మీరు చెప్పాలి ఆ సినిమా గురించి. హీరోయిన్ ఎవరనో, జానర్ ఏంటో ఏదో ఒకటి మన కోసం చెప్తే మేము ఆ న్యూస్ తో నెక్స్ట్ సంవత్సరం 2 సంవత్సరాల సినిమా వచ్చే వరకు మేము ఎంజాయ్ చేస్తాం. దట్ ఇస్ మై స్మాల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సందీప్. ఇప్పుడు హరీష్ శంకర్ గారి మాటలు మనం ఇప్పుడు అది వినబోతున్నాం. ఓకే, యా
యా ఫస్ట్ ఆఫ్ ఆల్ సందీప్, థ్యాంక్ యూ సో మచ్. ఒక ఫ్యాన్ ఎలా ఉండాలో, ఫ్యాన్ కి ఏం కావాలో సినిమా అన్నారు కదా, నేను కూడా ఫ్యాన్ లాగే తీసిన సినిమా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటైర్ యువర్ అప్రిషియేషన్. అండ్ కమింగ్ బ్యాక్ టు నెక్స్ట్ సినిమా సందీప్, ఇట్స్ టూ ఎర్లీ టు సే అబౌట్ ఇట్ బికాస్ ఫస్ట్ వకీల్ సాబ్ వస్తుంది, ఆ తర్వాత క్రిష్ సినిమా వస్తుంది, దాని తర్వాత మన సినిమా. సో వన్ థింగ్ ఐ కెన్ సే సందీప్, రైట్ ఫ్రమ్ ద పోస్టర్, రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ లుక్, రైట్ ఫ్రమ్ ద టీజర్, ఎవ్రీథింగ్ మీరు ఒక ఆల్బమ్ లో దాచుకునేలాగా ఉంటది. హీరో గారి లుక్స్ కానీ, హీరో గారి ఎనర్జీ కానీ, సినిమాలో కళ్యాణ్ గారి యొక్క క్యాటరేషన్ కానీ మీరు మళ్ళీ మళ్ళీ రిపీట్ గా థియేటర్కి వచ్చి చూసేలా ఉంటది. సో డెఫినెట్ గా నేను కూడా చాలా ఎక్సైటెడ్. ఇంతకు మించి ఇప్పుడు ఈ సినిమా కంటే ఇంకేం చెప్పలేను. యా ఆబ్వియస్లీ కొన్ని కాన్ఫిడెన్షియల్ గా మెయింటైన్ చేయాలి కాబట్టి సో మనం కూడా ఎక్కువ అడగకూడదు, ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్ కోర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన స్క్రీన్ ప్రెజెన్సే ఒక రేంజ్. అలాంటి మూవీ గురించి సో అంటే అసలు ఫస్ట్ హరీష్ శంకర్ గారు అంటే విల్ బి స్టార్టింగ్ విత్ గబ్బర్ సింగ్. అంటే మంచి మూవీస్ చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు నాకైతే ప్రతి మూవీ అండి యాక్చువల్లీ చెప్పాలంటే మీది ప్రతి మూవీ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి చూడండి అండి అసలు. ఓకే నెక్స్ట్ మూవీ మనం పక్క వచ్చేసాం. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ మూవీలో ఆల్రెడీ చెప్పారు కంటెంట్ ఉన్న వాళ్ళకి కట్అవుట్ చాలు. సారీ నన్ను క్షమించండి అండి, ఆ డైలాగ్ నేను తప్పుగా చెప్పుంటాను. యా సో నెక్స్ట్ వచ్చేసి రామయ్య వస్తావే, ఇట్స్ ఎ డివోషనల్ ఫ్యామిలీ మూవీ, అంటే లైక్ ఒక ఫ్యామిలీ మూవీ. దాని గురించి లైక్ దాంట్లో మీకు నచ్చిన ఒక డైలాగ్. రామయాస్టలో చాలా డైలాగ్స్ ఉంటాయండి యాక్చువల్ గా. అంటే క్లైమాక్స్ లో వచ్చే డైలాగ్ చాలా ఆలంబించేలా ఉంటది. అంటే ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ ఎనర్జీ కానీ, ఎన్టీఆర్ క్యారెక్టరేషన్ కానీ, డ్రెస్సింగ్ కానీ, స్టైల్ కానీ చాలా ఇష్టం. సెకండ్ హాఫ్ ఎక్కడో చిన్న మిస్టేక్ చేసాం, అందుకే సినిమా అనుకున్నట్టు కాలేదు. బట్ ఎన్టీఆర్ ఎప్పుడు నేను రుణపడి ఉంటాను బికాస్ ఇట్ ట్రస్టెడ్ మీ సో మచ్. అండ్ వెరీ సూన్ పరిస్థితులు అన్ని కరెక్ట్ గా సెట్ అయితే ఎన్టీఆర్ తో మళ్ళీ ఒక మంచి సినిమా చేస్తాను. తప్పులు చేసేవాళ్ళు చట్టాలు ఉన్నాయని భయపడట్లేదు, చట్టాలు ఉన్నాయలే బయటపడిపోవచ్చు అని చెప్పి తప్పులు చేస్తున్నారు. అంటే టేకింగ్ ద లా అనేది ఒక లూప్ హోల్స్ ని అడ్వర్టైజ్ తీసుకొని చేస్తున్నారు. ఒక డైలాగ్ ఉంటుంది క్లైమాక్స్ లో, ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం. అలాగే కొంచెం ఫన్నీ వేలా చెప్పాలంటే పద్దాక హీరో అమ్మాయి వెనకాల పడుతున్నప్పుడు అమ్మాయి అంటది, నీ గురించి ఒక జడ్జిమెంట్ రావడానికి ఒక క్వశ్చన్ వేస్తాను, కరెక్ట్ గా ఆన్సర్ చెప్పు. మనిషికి శారీరక సుఖం ఇంపార్టెంటా, మానసిక సుఖం ఇంపార్టెంటా అంటే అప్పుడు హీరో అనుకుంటాడు, ఒకవేళ మానసిక సుఖం అంటే మరి గమ్ముకు దగ్గర అనేదేమో, శారీరక సుఖం అంటే మళ్ళీ ఇమేజ్ బ్యాడ్ అయిపోద్ది అని ఆలోచించి శారీరక సుఖం తర్వాత వచ్చే మానసిక సుఖం నాకు చాలా ఇష్టం అంటాడు. చాలా ఫన్ డైలాగ్ ఇష్టం. సో ఇక్కడ ఇలా కింద మీ ఫ్యాన్స్ అండి, హరీష్ బ్రో ఆల్ అవర్ హోప్స్ ఆన్ యువర్ నెక్స్ట్ పీకే మూవీ, హోప్ యూ విల్ కీప్ ఇన్ మైండ్ దట్ వైల్. ఓకే సో చాలా బాగా చేయాలని మేము చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం అని చెప్పి ప్రవీణ్ దాసర్ గారు, బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. సో థ్యాంక్ యూ. బేసిక్ గా మీరందరూ ఎలా ఉంటారో నేను కూడా అలాగే ఉంటాను. నేను కూడా ఒక సినిమా మళ్ళీ కళ్యాణ్ గారిని ఫుల్ ఎనర్జీగా, ఫుల్ ఎంటర్టైనింగ్ గా చూడాలని నేను కూడా అనుకుంటాను. సో బ్రో జస్ట్ కీప్ ఇన్ మైండ్ దట్ వన్ అమాంగ్ యూ ఇస్ డైరెక్టింగ్ ఇట్, సో డోంట్ వరీ. ఓకే అదర్ దాన్ పీకే హూ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ గబ్బర్ సింగ్ మెగా బ్లాక్ బస్టర్ హిట్ అడుగుతున్నారు. నో డౌట్, అన్డౌటెడ్లీ ఇట్స్ దేవిశ్రీ ప్రసాద్. నేను మొన్న కూడా ట్విట్టర్ లో పెట్టాను, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. నేను చాలాసార్లు చెప్పాను, దేవి గారి మ్యూజిక్, దేవి గారికి నాకున్న ఎనర్జీ సింక్, దేవి గారు మాట్లాడుతున్నప్పుడు ఇది అనగానే ఆయనకు అర్థమైపోతుంది ఏం కావాలనేది. అలాగానే ఆయన కొంచెం స్టార్ట్ చేయగానే ఈ పాట నాది అని నాకు అనిపిస్తుంటది. సో దేవికి నాకు ఉన్న సింక్ ఎక్స్ట్రాడనరీ. అండ్ సో అది బాగా కుదిరింది ఆ సినిమాకి. అండ్ ఇంకొకరు వచ్చేసి మీ గబ్బర్ సింగ్ ప్రివ్యూకి 2 వ్యాన్లు వేసుకొని US లో $150 ఫైన్ కట్టుకొని థియేటర్ వాడికి పేపర్స్ క్లీన్ చేయడానికి, అంటే పేపర్స్ క్లీన్ చేయడానికి $150 ఫైన్ కట్టారంట. అంటే లైక్ ఇక్కడ పేపర్స్ అలౌ చేయరు, వాళ్ళకి పే చేసి ఇస్తే తప్ప. అండ్ ఆల్సో లాస్ట్ లో మన ఆడియన్సే క్లీన్ చేయాలి ఇక్కడ. సో అది చెప్తున్నారు, హీస్ షేరింగ్ దట్. అండ్ ఇంకొక మళ్ళీ ఫైన్ కట్టడానికి, మళ్ళీ పేపర్ వేయడానికి రెడీగా ఉండమని చెప్పండి. యా మళ్ళీ ఫైన్ రెడీ అయిపోండి గట్టిగా. మీరు ఒక ఫ్యాన్ కాబట్టి మా 100% హోప్. ఇంకోటి వచ్చేసి హరీష్ గారు ఒక స్టోరీ. ఓకే సో ఇంకా కింద కమెంట్స్ వస్తూ ఉన్నాయండి. ఓకే అండి, సో మన కమెంట్స్ వస్తున్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అండి ఆడియన్స్ కి. అండ్ కంప్లీట్లీ ఈ పర్టికులర్ పిక్చర్ కి మా ఇక్కడ US లో ఉండే వాళ్ళందరూ బాగా కనెక్ట్ అవుతారు, టూ మచ్ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద మూవీస్ హియర్ విత్ NRIs. అండ్ లైక్ NRIs ఇక్కడ లైఫ్ స్టైల్ కొంచెం అలా చూపిస్తూ ఎలా ఉంటుంది అని చూపిస్తూ, అండ్ హౌ ఒక్కోసారి కష్టాల్లో ఉన్నప్పుడు ఎంత సెల్ఫిష్ గా మారిపోతాము అనేది ఒక ఇతివృత్తంతో చాలా బాగుంటుంది. అసలు నిజంగా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ టూ మచ్ కనెక్టెడ్ ఫర్ దట్ మూవీ. సో ఆ మూవీ గురించి అండ్ ఇక్కడ మీకు NRIs లో బాగా మంచి మంచి ఫ్రెండ్స్ వాళ్ళని ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుంటూ. యా యాక్చువల్గా నేను థియేటర్లో ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ షారుఖ్ ఖాన్ అండి. బేసిక్ గా నేను షారుఖ్ ఖాన్ కల్ హో నో చూసినప్పుడు, ఆ బ్రూక్లిన్ మీద సాంగ్ చూసినప్పుడు
ఐ వాజ్ సీరియస్గా నేను ఎప్పుడన్నా అసలు లైఫ్లో ఎప్పుడన్నా న్యూయార్క్ వెళ్తానా, షారుఖ్ ఖాన్ లాగా బ్రూక్లిన్ బ్రిడ్జ్ మీద నిలబడతానా అని అనుకునేవాడిని వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్. అట్ సేమ్ టైమ్ ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మార్టిన్ స్కార్సెసీ. సో మార్టిన్ స్కార్సెసీ ఈజ్ కంప్లీట్లీ ఫ్రమ్ న్యూయార్క్. సో ఆయన సినిమాలు కూడా ఇప్పుడు న్యూయార్క్ బేస్డ్గా ఉంటాయి. సో నాకు ఎప్పుడెప్పుడు న్యూయార్క్ రావాలని ఉండేది బేసిక్గా. బట్ స్క్రిప్ట్ లేకుండా ఊరికే వచ్చి ఏంటి అనేది. అండ్ చాలా మంది యూఎస్ రమ్మన్నప్పుడు నా ఫ్రెండ్స్ నేను కాలేజీలో ఉన్నప్పుడు మిగతా సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ అందరూ యూఎస్ అంటే నేను అందరిలాగా మామూలుగా రాను, వస్తే సినిమా పని మీద వస్తాను నేను అని ఇప్పుడేదో ఫ్రెండ్స్లో ఊరికే అలాగా గొప్పగా చెప్పేవాడిని. బట్ లక్కీగా ఫస్ట్ టైం నేను సినిమా పని మీదే వీసా ఎంచుకుని యాజ్ అ డైరెక్టర్గా వీసా తీసుకుని లొకేషన్ చూడడానికి వెళ్తున్నాను, ఐ వాంట్ వీసా అని చెప్పి అప్పుడు వెళ్ళి న్యూయార్క్లో మొత్తం చూసి వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్ అండి సుబ్రహ్మణ్యం అండ్ సాయిధరం తేజ్. కొన్ని యాంగిల్స్లో చిరంజీవి గారిలా ఉంటారు, కొన్ని యాంగిల్స్లో కళ్యాణ్ లా ఉంటారు. బేసిక్గా తేజ్ సినిమాకి చాలా వర్కౌట్ అయింది. సో అమెరికా ఇక్కడ 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 ఫ్రీగా బతకొచ్చు కానీ ఇక్కడ ఏది ఫ్రీగా ఉండదు ఆ డైలాగ్ అందులో. అలాగే ఇక్కడ వాక్ స్వాతంత్రం కాదు, చాక్ స్వాతంత్రం కూడా ఉంది, ఎవడు ఎప్పుడన్నా పొడి చేయొచ్చు అని. ఇలా అప్పటికప్పుడు అమెరికా లైఫ్ స్టైల్ ఉన్నట్టుగా చాలా డైలాగ్స్ అందులో ఉంటాయి. సో దేవుడు మెత్తగా సున్నితంగా ఉన్న నాలుకని బయటపెట్టి బలంగా ఉన్న నరాన్ని లోపలెందుకు పెట్టాడు తెలుసా? ఏదైనా గొడవ వచ్చినప్పుడు ముందు నాలుగుతో మాట్లాడుకోండి, అప్పటికి పని అవ్వకపోతే నరాలు అయితే తెంపేసుకోండి అని చెప్పడానికి ఆ డైలాగ్ ఒకటి నాకు చాలా ఇష్టం. అండ్ రావు రమేష్ క్యారెక్టర్ చాలా ఇష్టం. సో బేసిక్గా 1-2 చిన్న చిన్న క్యారెక్టర్స్కి అప్పుడు తేజ్ బడ్డింగ్ హీరో కాబట్టి చిన్న చిన్న క్యారెక్టర్స్కి ఆర్టిస్ట్ని మనం అక్కడి నుంచి ఇండియా నుంచి తీసుకురావాలని చెప్పి అక్కడ చాలా మందికి ఆడిషన్స్ చేసి న్యూయార్క్ దగ్గరలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే అందరూ ఆడిషన్కి వచ్చిన వాళ్ళందరూ షూటింగ్ రమ్మంటే మేము ఓన్లీ వీకెండ్ వస్తామని. వీకెండ్ షూటింగ్ వెళ్ళాం కదా. వీకెండ్ షూటింగ్ ఎందుకు వెళ్ళామంటే మామూలు అప్పుడు ఉన్న పేకి అక్కడ అమెరికన్ టెక్నీషియన్స్కి ఈ వీకెండ్లో డబుల్ పే చేయాలి ఏదో ఉంది అలాగా. వీళ్ళేమో ఓన్లీ వీకెండే వస్తారు. సో ప్రాక్టికల్ గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. బట్ somehow we pulled it off and గ్రాండ్ కెనియన్ లో తీసిన సాంగ్ ఇట్స్ వన్ ఆఫ్ మై కెరీర్స్ బెస్ట్ సాంగ్. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్. యాక్చువల్లీ మీకు నిజంగా నాకు ఒక మెమరీ అండి అది. ఆ సాంగ్ నేను గ్రాండ్ కెనియన్ వెళ్ళినప్పుడు ఫస్ట్ అంటే మేమైతే మీరు ఆ సాంగ్ లో చూసినప్పుడు చాలా పద్ధతిగా అలా కనపడింది అనమాట. మేము అక్కడికి వెళ్ళగానే ఇక్కడ సాంగ్ తీసింది, ఇక్కడ అక్కడ పిక్చర్స్ కూడా నేనైతే తీసుకున్నాను. అండ్ ఐ ఆల్సో హ్యావ్ వన్ బ్యూటిఫుల్ మెమరీ విత్ యూ అండి. లైక్ మీరు నాట్స్ కన్వెన్షన్కి వచ్చారు అండ్ దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాను. నేను చెప్తాను దాని గురించి ఏంటి అనేది. సో నెక్స్ట్ మూవీ వచ్చేసి అండ్ ఇట్స్ లైక్ డీజే అండ్ కమర్షియల్ హిట్, భయంకరమైన హిట్ అండ్ ఫస్ట్ టైం లైక్ 100 crores కలెక్ట్ చేసిన టాలీవుడ్ మూవీ. 100 crores కాదు, 100 లైక్ ఎగ్జాక్ట్ లైక్ ఇట్స్ బిగ్ బ్లాక్ బస్టర్. 100+ గ్రాస్, సమ్ 80 చేంజ్ అయితే షేర్. సో అల్లు అర్జున్ కి ఫస్ట్ 20 crores ఫిల్మ్ ఇన్ నైజాం యాక్చువల్లీ. యా, సో దాని గురించి అండి. లైక్ దాంట్లో వచ్చేసి మంచిగా కొంచెం లైక్ చాలా బాగుంటుంది. బట్ చిన్న చిన్న కాంట్రవర్సీ ఇలాంటివన్నీ చాలా స్వీట్ గా హ్యాండిల్ చేశారు. చాలా అంటే మీకు అంటే కొన్ని మూవీస్ తెలియకుండా ఇప్పుడు ఏంటి ఇవాళ రేపు కాంట్రవర్సీ చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి, కానీ చాలా స్వీట్ గా హ్యాండిల్ చేశారు. లైక్ హౌ యూ గాట్ దట్? అంటే బన్నీ ఎనర్జీ చాలా ఇష్టం బిగినింగ్ నుంచి. ఆర్య అప్పటి నుంచి బన్నీతో పనిచేయాలని ఎప్పుడు కుదరలేదు, స్క్రిప్ట్ అది కుదరలేదు. అండ్ రుద్రమదేవి చూసిన తర్వాత బన్నీ ఏ క్యారెక్టర్ అయినా బాగా చేస్తాడు, హార్డ్ వర్క్ చేస్తాడు, నేర్చుకుంటాడు అనిపించింది. సో అప్పుడు ఒక బ్రాహ్మణ్ క్యారెక్టర్, దట్టు ఒక వంటవాడి క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అని ఆ క్యారెక్టరేషన్ నుంచి వచ్చిన అది. అండ్ బెజవాడ అంటేనే పైన అమ్మవారు కిందకి అమ్మవారు ఆ డైలాగ్. నెక్స్ట్ మాకు మంచి చేస్తే మంచి కనబడాల్సిన లేదు, మనం చేసే పనిలో మంచి కనబడితే చాలు, మంచి కనబడాల్సిన అవసరం లేదు ఆ డైలాగ్. ఇప్పుడు డీజేలు కూడా చాలా డైలాగ్స్ ఉంటాయి. డీజే ఇస్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. నాకు డీజే ద్వారా బన్నీ ఒక హీరో కాదు, ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు. అలవైకుంఠపురం వచ్చే వరకు డీజే ఇస్ బన్నీస్ కెరీర్స్ బిగ్గెస్ట్. అండ్ ఇప్పుడు హిందీలో కూడా సినిమా రీమేక్ చేస్తారు, ఎవరు మొన్న తీసుకున్నారు యాక్చువల్లీ. అండ్ నాకున్న మెమరీ ఏంటంటే అండి, మీరు అప్పుడు లైక్ అదే టైంలో మూవీ రిలీజ్ అయింది, నాట్స్ కన్వెన్షన్ జరుగుతుంది. ఐ వాజ్ వన్ ఆఫ్ ద యాంకర్ టు దట్ కన్వెన్షన్. సో నేను లైక్ నా యాంకరింగ్ అయిపోయి అలా బయటకు వచ్చాను. మీరు దిల్ రాజు గారు as like it was in front of me and it's tough to remember lendi because you will be meeting too many people. So I said like hi andi chaala bagundi movie ani cheppanu and I took a shake hand with you. So shake hand kuda తీసుకున్నాను. Yeah, that's like when I మీరు వస్తున్నారంటే so that's what the memory first which strikes me. And చికాగోలో కదా ఇదంతా జరిగింది? చికాగోలో, yes, చికాగో. అండ్ ఇక్కడ కొంతమంది సో ఆడియన్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. బన్నీ అండ్ చిరు గారితో ఎప్పుడు చేస్తారు? పీకే, బన్నీ, సాయి ధర్మ తేజ్ వీళ్ళందరూ అంటే లైక్ వీళ్ళు 4 members తో కలిపి ఒక సినిమా ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు రెడీ అండి, నేను రెడీ. యాక్చువల్గా నేను చిరంజీవి గారికి, కళ్యాణ్ గారికి, చరణ్ ముగ్గురు కలిపి ఒక కథ రాసుకున్నాను. అది అయితే ఇంకా ఫ్యాన్సీకి ఫాస్ట్ ఫీస్ లా ఉంటది. బట్ ఐ డోంట్ నో వెన్ ఇట్ విల్ హ్యాపెన్ అండ్ ఐ యామ్ ట్రైయింగ్ టు డూ ఇట్.
ఒకవేళ సడన్ గా ఇప్పుడు మమ్మల్ని ఇప్పుడే చిరంజీవి గారు ఇలా వచ్చేసి సరదాగా ఒక టైటిల్ ఏదన్నా మీరు ఏదైనా టైటిల్ ఒక అనుకుంటున్నారంటే ఆ టైటిల్ ఏమంటారు ఈ ముగ్గురు కలిపి? అంటే జస్ట్ వర్కింగ్ టైటిల్ కింద. సో ఇప్పుడు ముగ్గురు కలిపి నేను రాస్తున్న టైటిల్ త్రిశూలం. ఓకే, సో చిరంజీవి గారు అండ్ చిరంజీవి గారు మరియు రామ్ చరణ్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు కలిసి నటిస్తే దాని పేరు త్రిశూలం అని మనకి ముందుగానే లీక్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడ కొంతమంది ఆడియన్స్ కూడా మెసేజ్ పెడుతున్నారు. సుబ్రహ్మణ్యం ఫస్ట్ సేల్ లో గ్రాండ్ కెనన్ షూట్ చేశారు, అప్పటి నుంచి అది నా డ్రీమ్ ప్లేస్ అంట, ఎప్పటికైనా అక్కడికి ఒక స్టెప్ వేయాలి అని అంటున్నారు. అండ్ ఇంకొక మీకు లైక్ వీళ్ళు అలాగే డీజేలో వాళ్ళకి నచ్చిన డైలాగ్ అంట, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఇప్పుడైతే స్టే హోమ్ స్టే సేఫ్ అంట, వాళ్ళు కనెక్ట్ చేస్తారు. ఇచ్చే మెసేజ్ ప్లీజ్ మెయింటైన్ ద సోషల్ డిస్టెన్స్. ఇదే సభ్య సమాజానికి, అమెరికా సమాజానికి, అసలు మొత్తం ప్రపంచ సమాజానికి ఇచ్చే స్టేట్మెంట్ ఇదే. ప్లీజ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్, స్టే హోమ్, స్టే సేఫ్. అండ్ నెక్స్ట్ తర్వాత మూవీ గద్దలకొండ గణేష్, హై వోల్టేజ్ ఆక్టేన్, అసలు మామూలు కూడా కాదు. అసలు దాంట్లో వరుణ్ తేజ్ గారిని చూస్తుంటే అసలు నిజంగా ఎంత గంభీరంగా అంటే, యాక్చువల్లీ నేను ఫస్ట్ తమిళ్లో జిగర్తాండా చూశాను. జిగర్తాండా చూస్తే కంప్లీట్ లాస్ట్ లో మొత్తం తన్ని విలన్ ని కంప్లీట్ గా చేంజ్ చేసేస్తారు, కామెడీగా చేసేస్తారు. బట్ మీరు కంప్లీట్ మన నేటివిటీ అంటే మన దగ్గర అసలు హీరోని కొంచెం తగ్గించినా అసలు ఒప్పుకోరని మీకు అసలు లైక్ యూ కాట్ ఇట్ రైట్ అవే అండ్ యూ చేంజ్ ద కంప్లీట్ థింగ్. అండ్ నిజంగా చాలా చాలా బాగా నచ్చిందండి. దాని గురించి మీ విషయం, మీ దాంట్లో మీకు నచ్చిన డైలాగ్ అండ్ గద్దలకొండ గణేష్ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. అంటే ఇప్పటి వరకు నేను చేసిన అన్ని సినిమాలలో ఐ వాజ్ రైటర్ డైరెక్టర్ గా ఐ థింక్ గద్దలకొండ గణేష్ ఇస్ మై టాప్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. క్రాఫ్ట్ పరంగా కానీ, మేకింగ్ పరంగా కానీ, ఒక మెచ్యూరిటీ కానీ, నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా గద్దలకొండ గణేష్ అండి. యాక్చువల్గా అంటే హీరోని తగ్గించడం అనేది ఇక్కడ ఎలా ఒప్పుకుంటారు ఏంటి పక్కన పెడితే ముందు నాకు ఇష్టం ఉండదు. నా సినిమాల్లో హీరోని కార్నర్ చేసి అందరూ క్లాసులు పీకడం, హీరో కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకోవడం, హీరో తప్పు చేసిన లాగా మొహం ఇలా చిన్నపుచ్చుకొని పక్క వెళ్ళిపోవడం, ఇలాంటి క్యారెక్టరేషన్ నాకు పెద్దగా నాకు ఇష్టం ఉండదు. హీరోని అలా చూపించలేను బేసిక్ గా. జిగతండలో బేసిక్ అదే ప్రాబ్లం ఉంటుంది. బట్ ద థింగ్ ఈజ్ అక్కడ అతను హీరో కాదు, అతను చేసింది వేరే, అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాబీ సినిమా చేశాడు. వరుణ్ మన హీరో చూపిస్తాం. అండ్ సేమ్ టైం వరుణ్ ఇంత ప్రీవియస్ సినిమాలు ఎప్పుడు అంత ఎనర్జెటిక్ గా, ఎప్పుడు అంత అలాంటి క్యారెక్టర్స్ అంత మాస్ గా చేయలేదు కాబట్టి ఆ లుక్ పరంగా అది ఫ్రెష్ అనిపించింది. సో ఉట్టి గీతలే మన చేతిలో ఉంటాయి, తమ్మి రాతలు మన చేతిలో ఉండవు ఆ డైలాగ్. అండ్ ప్రతి అవకాశంలో ఒక అపవాదం ఏదో ఉంటది. మనం ప్రతి అవకాశంలో ఒక ఆపద ఉంటుంది. మనం ఆపదను దూరం చేసుకోవాలనుకుంటాం, బట్ తెలియకుండా అవకాశాన్ని దూరం చేసుకుంటాం. ఆవేశం అవకాశాలనే కాదు, ఆలోచనలే కాదు, అవకాశాలను కూడా దూరం చేస్తుంది. తనికెళ్ళ బరి నీ చెప్పేది. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఎవరినో కాదురా నిన్ను నమ్ముకుని సినిమా దిగి అనే డైలాగ్. అండ్ హీరో మాట్లాడే డైలాగ్, సత్యదాకా నీతో ఉంటా, సత్యంత వరకు నీతో ఉంటా. ఇవన్నీ ఏంటంటే లైక్ రాస్తంత సేపు తెలియలేదు. అయితే సెట్ లో చేసిన తర్వాత టీజర్ లో కట్ చేస్తుంటే డైలాగ్ చేస్తుంటే నాకే అనిపించింది ఒకసారి నిజంగా వరుణ్ చాలా బాగా చేసాడు, తెలంగాణ స్లాంగ్ అది బాగా చెప్పాడని. గద్దలకొండ గణేష్ ఇస్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ బెస్ట్ వర్క్ టిల్ ద డేట్ ఐ థింక్ సో. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది మెసేజ్ పెడుతున్నారు, వరుణ్ తేజ్ క్యారెక్టర్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, ఫ్యూచర్ ఆఫ్ మూవీస్ ఎలా ఉండొచ్చు థియేటర్స్. సో ఇక్కడ కొంతమంది ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. దే కేమ్ లిటిల్ అవుట్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఫ్యూ అదర్ క్వశ్చన్స్ ఆన్ ద మూవీ ఇండస్ట్రీ. సో వరుణ్ తేజ్ బెస్ట్ అండ్ యూనిక్ పర్ఫార్మెన్స్ సో ఫార్. అండ్ ఇంకా చాలా చాలా వస్తున్నాయి. అండ్ గ్రాండ్ కెనన్ పర్మిషన్ షూటింగ్ తెచ్చింది నేనే చాలా శ్రమ పడాల్సి వచ్చింది పర్మిషన్స్ కోసం అని. అండ్ సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనము కొంచెం బయటకు వెళ్ళేసి లైక్ ఇక్కడ మీకు యూఎస్లో మంచిగా ఫ్రెండ్స్ అందరిని ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం అనేది ఒక చిన్న, ఎందుకంటే సో దట్ ఇక్కడ ఎన్ఆర్ఎస్ అందరూ మీకు చాలా మంది అభిమానులు ఉన్నారు. అండ్ మీరు చాలా మంది మీతో మంచి సాన్నిహిత్యం ఉంది, వాళ్ళని ఒక్కసారి అలా గుర్తు చేసుకుందాం. యూఎస్ అనగానే మీకు గుర్తొచ్చి ఒక 5 ఫ్రెండ్స్. నాకు బాగా నా బెస్ట్ ఫ్రెండ్ కిట్టు అండి. కిట్టు అని మిన్నేపోలిస్ లో ఉంటాడు. యూఎస్ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది కిట్టు, కృష్ణ మిరియాల యాక్చువల్గా పేరు. ఇంకా అసలు న్యూయార్క్ అనగానే బొబ్బా ప్రసాద్ గారు, మా లైన్ ప్రొడ్యూసర్ సుబ్రహ్మణ్యం సెల్కి బొబ్బా ప్రసాద్ గారు అండ్ సుధీర్ తుమ్మల. అంటే ఇంకా న్యూయార్క్ లో నేను బొబ్బా గారు సుధీర్ గారు మేము ట్విన్ బ్రదర్స్ లో ఉంటాం. అంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ పడుకున్న ఒక 8 hours తప్ప లేచిన ఎవ్రీ సెకండ్ నుంచి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరితో ఉంటాను నేను బేసిక్ గా. సుధీర్ తుమ్మల గారు అండ్ మా లైన్ ప్రొడ్యూసర్స్ యూఎస్ లో రీసెంట్ గా అన్ని సినిమాలు వాళ్ళే చేస్తున్నారు. మహర్షి వరకు మొత్తం సుబ్రహ్మణ్యం సెల్, మహర్షి, మొన్న అఖిల్ సినిమా, చాలా సినిమాలు చేశారు వాళ్ళు. సో బొబ్బా ప్రసాద్ గారు ఏంటంటే ఆయన కూడా నాలాగా ఇళయరాజా ఫ్యాన్.
సుధీర్ గారు వాళ్ళిద్దరికి డ్రైవింగ్ ఇష్టం. సో ఎప్పుడు న్యూయార్క్ నుంచి ఏ స్టేట్కి వెళ్ళాలన్నా వేటూరి పాటలు ఇళరాజా పాటలు పెట్టుకుని రోడ్ డ్రైవ్ ప్రిఫర్, అంటే ఆల్వేస్ మోస్ట్లీ ఎప్పుడు నేను సమ్మర్లోనే వస్తాను. అట్ ద సేమ్ టైమ్ నా క్లాస్మేట్స్ చాలా మంది ఉన్నారు, శ్రీకాంత్ అని, సాయి అని, అండ్ చాలా మంది ఉన్నారు యూఎస్ లో, ఐ మీన్ ఫ్రెండ్స్. సో పేరు అంటే ఐ హ్యావ్ ఫ్యామిలీ. ఓకే అండి, అది ఇంకెందుకంటే ఇబ్బంది పెట్టకూడదు మనం కూడా, ఎందుకంటే చాలా మంది ఉంటారు. ఆఫ్ కోర్స్ ఈజ్ ఎ ఫేమస్ సెలబ్రిటీ అండ్ సెలబ్రిటీ డైరెక్టర్ అండ్ డేరింగ్ అండ్ డాషింగ్. మనం నేనైతే మిమ్మల్ని చూసేది ఎలా అంటే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అనమాట. ఏదైనా నిర్మోహమాటంగా ఇలాగే కొట్టినట్టు చెప్పేస్తారు మీరు ఏదైనా. ఓకే అండి, సో ఒకవేళ మీరు డైరెక్టర్ కాకపోతే, సో వాట్ ఇస్ ద ప్రొఫెషన్ యూ వుడ్ హావ్ చూసన్? I'm scared to imagine that, and seriously, I mean, maybe writer అయ్యేవాడిని అంతే. I mean, ఏదైనా సరే అంటే నేను ఇండస్ట్రీకి వెళ్తున్నప్పుడు మా ఫాదర్ అన్నారు, అది మన బ్యాక్గ్రౌండ్ లేదు, అది లేదు, ఎందుకు అనవసరం సినిమాలు తిరుగుతున్నావు, ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా, ఒకవేళ ఛాన్స్ రాకపోతే ఏం చేస్తాం అన్నారు. అన్నప్పుడు నేను అన్నాను, మన యాక్చువల్ గతలకొండ గణేష్ లో పెట్టిన డైలాగ్ తీసేసాను. మా నాన్న అన్నారు, ఇప్పుడు కనుక సరిగ్గా చదువుకోకుండా ఇండస్ట్రీకి వెళ్తే అక్కడ కనుక ఫెయిల్ అయితే హోటల్లో కప్పులు కడుక్కోవాలి అన్నారు మా ఫాదర్. సో నేను అన్నాను, నిజానికి కప్పులు కడుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆ కప్పులు కూడా ఇండస్ట్రీలో కడుగుతాను, ఆ షూటింగ్ చూస్తే కప్పులు కడుకోవచ్చు, పర్లేదు. సో ఐ వాంట్ టు బి ఆన్ ద సెట్స్ అని చెప్పాను. సో మేబీ ఇండస్ట్రీలోనే ఏదో పని చేసుకున్నాను, మేబీ డైరెక్టర్ అయిపోయింటే, బట్ సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలి. ఇంతకంటే అసలు చాలా చాలా గొప్పగా చెప్పారండి. అండ్ మీకున్న ప్రేమని, దాని మీద అంటే లైక్ మనకి సినిమాల మీద మీకుండే ప్రేమను ఒక్క మాటతో చెప్పేశారు. లైక్ అంత దూరం వచ్చి కప్పులు కడుక్కోవాల్సి వస్తే అసలు నిజంగా అల్టిమేట్, నిజంగా చెప్తున్నాను కదండి. మీరంటే నాకు చాలా అభిమానం. ఐ బికేమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఫర్ దిస్ పర్టికులర్ వర్డ్ అండి. అసలు చాలా బిగ్ ఫ్యాన్. అండ్ ఇంకా విజయ్ కుమార్ గారు అంటే ఇక్కడ నేను సార్తో కలిసి పని చేయడం చాలా హ్యాపీగా ఉంది. సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను. అండ్ ఇంకొకరు వచ్చేసి సార్ త్రివిక్రమ్ గారితో మీ అసోసియేషన్ అని అడుగుతున్నారు. చాలా తక్కువ కారణం త్రివిక్రమ్ గారు బేసిక్ బయట ఎవరిని కలరు, నేను అందరినీ కలుస్తాను. సో త్రివిక్రమ్ గారు నేను 2-3 సార్లు ఒక 2-3 గంటలు కూర్చున్నాం అలాగా. అంటే ఆయన సెట్కి వెళ్ళినప్పుడు 2 సార్లు నవ్వుతూనే ఉన్నాం అనమాట. అసలు ఆయన ఒక మాట, నేను ఒక మాట, ఆయన ఒక మాట, అంటే గబుక్కున నేను అనగానే టక్కని క్యాచ్ చేస్తారు ఆయన చెప్తే నేను గబుక్కున క్యాచ్ చేస్తాను. సో మీరు సోషల్ మీడియాలో వచ్చిన 2-3 పిక్చర్స్ కూడా చూడొచ్చు. ఇద్దరం అంటే కళ్ళంబడి నీళ్ళు వచ్చేంత వరకు నవ్విన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంటర్స్టెల్లర్ సినిమా గురించి చాలా ఎక్కువసేపు మాట్లాడుకున్నాం. ఒకసారి ఇద్దరికి బాగా నచ్చింది హౌ దట్ ఇంటర్స్టెల్లర్ ఇస్ కనెక్టెడ్ టు అవర్ మైథాలజీ, క్రిస్టఫర్ నోలన్ యొక్క టేక్ ఎలా ఉంది, అండ్ బ్లాక్ హోల్స్ గురించి మన వేదాల్లో ఏం చెప్పారు, ఇవన్నీ ఒకసారి ఆయనతో మాట్లాడింది. మెమరబుల్ కాన్వర్సేషన్. అండ్ యా, నేను త్రిపురం గారు అంటే నాకు విపరీతమైన రెస్పెక్ట్. అండ్ ఇంకొకరు ఫస్ట్ షాట్ నుండి బ్యాకప్ చెప్పే వరకు సేమ్ ఎనర్జీ అంట. అండ్ మహేష్ నాని గారు అందరు హాయ్ 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 చెప్తూ వస్తున్నారు. సో అండ్ ఇప్పుడు వచ్చేసి సో లెట్స్ ఇంకొంచెం బయటకు వెళ్తున్నాం అండి. ఏంటంటే ఇప్పుడు ఓటీటీ బాగా వచ్చేసింది ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ. అండ్ ఈ కరోనా టైంలో ఐ థింక్ ఎవ్రీవన్ ఆర్ టోటలీ స్టక్ విత్ ఓటీటీ. అంటే ఇంకా ఓటీటీ తప్ప బయటికి వెళ్ళలేని పరిస్థితి. సో హౌ అవర్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఇస్ గోయింగ్ టు డీల్ విత్ దిస్ ఇన్ నెక్స్ట్? ఇప్పుడు టీవీలో వచ్చినప్పుడు ఫస్ట్ డ్రామాలు వచ్చినప్పుడు టీవీలో ఉండవన్నారు, టీవీలో వచ్చిన తర్వాత సినిమాలు ఉండవన్నారు, మనం మళ్ళీ అదే టీవీలో సినిమాలు వేస్తున్నారు. ఎనీ ప్లాట్ఫామ్ యూ నీడ్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ కావాలండి. ఇప్పుడు ఇంత ప్రపంచం అంతా లాక్డౌన్ అయిపోయినా సరే ఎంటర్టైన్మెంట్ ఎక్కడ లాక్డౌన్ అవ్వలేదు కదా. అందరూ నెట్ఫ్లిక్స్ లో చూస్తున్నారు, అమెజాన్ లో చూస్తున్నారు, అన్ని చూస్తున్నారు కదా. అవి చూడాలని షూటింగ్ చేయాలి కదా డెఫినెట్ గా. సో పనిచేసేవాడికి ఎప్పుడు పని ఉంటుందండి బేసిక్ గా. సేమ్ టైం డెఫినెట్ గా నథింగ్ ఈజ్ పర్మనెంట్ అండి. ప్రపంచంలో రాత్రి కంటిన్యూగా ఉండదు, పగలు కంటిన్యూ ఉండదు. సమతుల్యత, నేచర్ బ్యాలెన్స్ అనేది ఎప్పటికీ ఉంటది. సో దిస్ పాండమిక్ అనేది ఇట్స్ రివిజన్ అండ్ రెనోవేటింగ్ అవర్ లైఫ్స్. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి హియర్ ఫర్ వైల్. ఐ మీన్ మేబీ కొంతకాలం ఉండొచ్చు, బట్ ఎప్పటికైనా సరే మీరు చూస్తే అంటే సినిమా అనేది ఎలాంటిది అంటే అండి, మన డిఎన్ఏలో, మన జీన్స్ లో ఉందండి. అంటే ప్రపంచంలోనే హైయెస్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి మన దగ్గర ఇండియాలో, ఆల్ లాంగ్వేజెస్ కలుపుకొని. సో ఇప్పుడు మనం లిక్కర్ షాప్ ఓపెన్ చేస్తేనే అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి నిల్చున్న సందర్భాలు చూసాము. సినిమా థియేటర్ ఓపెన్ అవుతే మీకు ఎలా ఉంటుందో అసలు నేను చెప్పాలి. అందుకే సినిమా థియేటర్ గబుక్కుని ఓపెన్ చేయట్లేదు. ఎందుకంటే సినిమాకు ఉన్న పవర్ లాంటిదండి. ఇది నా సినిమా, మీ సినిమా అని కాదు. ఒక్కసారి మన అభిమాన హీరో సినిమా రిలీజ్ అయింది అంటే మాస్కులు పెట్టుకున్నాం, శానిటైజర్ పెట్టుకున్నాం, దుప్పట్లు కప్పుకున్నాం, థియేటర్లోకి వెళ్ళిపోతాము. అట్ ద సేమ్ టైం అది లెట్ ఇట్ బి ఓటీటీ, లెట్ ఇట్ బి టీ, లెట్ ఇట్ ఏదన్నా ఏ ప్లాట్ఫామ్ అన్న అవ్వచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆర్ట్ ఫామ్ అండి. ద మీడియమ్స్ ఆర్ డిఫరెంట్, బట్ అదే పర్ఫార్మెన్స్, అదే కథలు, అదే గోల, అదే షూటింగ్ తప్పదు. సో ఐ థింక్ డిఫరెంట్ మీన్స్ వస్తున్నాయి టు గెట్ ద అంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ స్ప్రెడింగ్. సో దీనివల్ల ఏదో సినిమా ఇండస్ట్రీ కుంచుకుపోతుందని నేనేం ఫీల్ అవును. దిస్ వన్ ఆఫ్ ద మీన్స్. నౌ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా మేము ఇంటి వరకు వచ్చేసామని నేను ఫీల్ అవుతున్నాను అంతే. సో ఐ సీ ఇన్ దట్ వే.
యా ఇక్కడ వచ్చేసి భరద్వాజ్ పరకాల మీ ఫ్యాన్ అంటే హీస్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ అంట సార్. మీరు ఈసారి పోస్ట్ ఖచ్చితంగా చెప్పు, ఒక్క ఇన్ఫర్మేషన్ ఏంటి సార్, మొత్తం పోస్ట్ మొత్తం తిప్పేస్తా అంటున్నారు. అందరూ అందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి. నేను ఏదో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మొహమాటంగా సార్ మీకు ఫ్యాన్ అని చెప్తారు, బట్ నాకు అందరికీ తెలుసు అందరూ పవర్ స్టార్ ఫ్యాన్సే. ఇంకా నేను ఏదో ఇంకా ఇంటర్వ్యూలకు అవైలబుల్ కాబట్టి ఊరికే మొహమాటంగా సార్ మీ ఫ్యాన్ అంటారు. సో ఐ నో బాస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో వాట్ ఏ కాన్ఫిడెన్స్ అండ్ మీరు చెప్పిన ద వే యూ టోల్డ్ లక్ష్మి గారు వచ్చేసి వాట్ ఏ కాన్ఫిడెన్స్ అండ్ సో యా అండ్ సో ఇక్కడ ఇంకా చాలా కమెంట్స్ వస్తూ ఉన్నాయి. అందరూ ఎవరోన్ వెల్ సెడ్ అబౌట్ పాండమిక్ అని జానీ గారు చెప్తున్నారు. సో ఎవరిని మిస్ అయ్యట్లేదు, అందరూ ఎవరు అసోసియేషన్ విత్ త్రివిక్రమ్ గారు ఆల్రెడీ అయిపోయిందండి, ఆ క్వశ్చన్ ఇంకా లేదు. సో ఇట్స్ ఆల్రెడీ చెప్పేశారు, ఇంటర్స్టెల్లార్ మూవీ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. అండ్ మీకు ఒక అండ్ యు ఆర్ ఎ వే డిగ్నిఫైడ్ డైరెక్టర్ అంట లక్ష్మక్క. అండ్ నీకు వచ్చేసి మీరు ఇంకొకరు మీరు క్యాజువల్ గా మాట్లాడుతుంటే బోల్డ్ పవర్ఫుల్ డైలాగ్స్ రాసేసుకోవచ్చు, హ్యాట్స్ ఆఫ్ అండి అంట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సుకుమార్ అంటుంటాడు ఎప్పుడు, హరీష్ ఎప్పుడు మీ అసిస్టెంట్ నీ దగ్గర పెట్టుకో, నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు రాస్తే చాలా స్క్రిప్ట్ అయిపోద్ది అంటుంటాడు ఎప్పుడు సుకుమార్. సో అండ్ ఒక్క కాంట్రవర్షియల్ కాదండి, యాక్చువల్లీ నాకు ఇక్కడ ఇంటర్వ్యూ బోర్ కొడుతుంది, మీరు చెప్పండి పర్లేదు, కాంట్రవర్సీ ఐమ్ రెడీ. ఇప్పుడు వచ్చేసి మనకి కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్ సో మూవీస్ గురించి వాళ్ళకి ఫేవర్ గా ఉంటే ఒకలా, ఫేవర్ గా లేకపోతే ఇంకోలా పిచ్చి రాతలు చాలా రాస్తూ ఉంటారు. అండ్ రీసెంట్ గా విజయ్ దేవరకొండ గారు కూడా ఓపెన్ గా బయటకు వచ్చేసి ఆ పర్టికులర్ వెబ్సైట్ గురించి రాశారు. అండ్ సో అలా నిజంగా లైక్ పీపుల్ ఇక్కడ యూఎస్ వాళ్ళందరూ ఏంటంటే జస్ట్ మామూలుగా రివ్యూస్ అనేది చూస్తారు కానీ బట్ స్టిల్ దే ఆర్ నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రివ్యూస్, ఎందుకంటే ఎవ్రీవన్ దే ఆర్ రెడీ టు వాచ్ ద మూవీస్, ఎందుకంటే అందుకని $1 million కలెక్ట్ అవుతున్నాయి. బట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇఫ్ యూ వాంట్ టు షార్ట్ దట్ పీపుల్ హూ ఆర్ రైటింగ్ బ్యాడ్ రివ్యూస్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ మనీ ఫర్ రైటింగ్ రివ్యూస్. See, it's nothing like that అండి. ఐ డోంట్ థింక్ లైక్ నేను ఎప్పుడు రివ్యూస్ వాళ్ళు డబ్బులు తీసుకుంటారని ఎప్పుడు చెప్పలేదండి. నాట్ ఓన్లీ దట్ వెబ్సైట్ అండి, దెర్ ఆర్ ఫ్యూ వెబ్సైట్స్. రివ్యూస్ రాయడం అనేది ఎప్పుడు ప్రాబ్లం అండి. రివ్యూస్ అనేది ఈ వెబ్సైట్ వాళ్ళు కనిపెట్టింది కాదు. గూడుపూడి శ్రీహరి గారు దగ్గర నుంచి అంతకంటే ముందు, అంటే నేను సినిమాలకి పరిచయం అయినప్పటికీ గూడుపూడి శ్రీహరి గారు నేను స్టూడెంట్ ఉన్నప్పుడు చదివేవాడిని. అంతకంటే ముందు పెద్ద పెద్ద విమర్శలు, ముళ్ళపూడి వెంకటరమణ గారు చాలా సినిమాలకి రివ్యూస్ ఇచ్చారు. రివ్యూ అనేది ఇట్స్ మిర్రర్ అండి. అంటే రివ్యూస్ అనేది ఎప్పటికైనా సరే వర్క్ ని క్రిటిసైజ్ చేయాలి, పర్సన్ కాదు. సో వాళ్ళు ఏం రాస్తారంటే ఈ సీన్ ఈ డైరెక్టర్ చాలా తేలిగ్గా తీసాడు, ఆడియన్స్ కి బుర్రలేదని డైరెక్టర్ అనుకున్నాడు అంటారు. ఇప్పుడు ఈ డైరెక్టర్ బుర్రలేదని రాయి, తప్పు లేదు. నీ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్టర్ బుర్రలేదు, నేను ఆడియన్స్ బుర్రలేదు అనుకున్నా అని చెప్పి నా ఒపీనియన్ నువ్వు చెప్తే అక్కడ కొంచెం హట్టింగ్ గా ఉంటుంది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. అంటే వర్క్ ని క్రిటిసైజ్ చేసిన సేపు ఇప్పుడు రివ్యూస్ ఉండవు. మనం చాలా సినిమాలకు వెళ్తుంటాం, లేచి వస్తుంటాము, కామెంట్లు మన వెనకాల నుంచి వినిపిస్తుంటాయి, బోయ్ వాయించేసాడు రా వాడు అంటాడు, అబ్బో సెకండ్ హాఫ్ లాగాడు రా వాడు అంటుంటాడు. అది మన సినిమా అవ్వచ్చు, ఇంకోటి సినిమా అవ్వచ్చు. సో ఒక్కసారి ప్రోడక్ట్ బయటికి వెళ్ళిందంటే వెబ్సైట్లు అక్కర్లేదండి, ఎవరు పడితే అంటే సినిమా గురించి మాట్లాడవచ్చు, తప్పలేదు. బట్ ఇండివిజువల్ అంటే మీరు కామెంట్స్ చూస్తుంటే ఆ హీరోకి ఆంటీలు అంటే మోజంట, అది ఏం కామెంట్ అండి, ఎలాగది దాన్ని ఎలా తీసుకుంటారు? ఇప్పుడు నేను చెప్పేది ఎన్ఆర్ఎల్ మిత్రులు అందరూ చెప్పేది ఒకటే, మీరు రివ్యూస్ చదవండి, రేటింగ్స్ చదవండి. ఎందుకంటే మీరు కార్లో ఫ్యూయల్ వేసుకొని ఎన్నో కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ టికెట్ తీసుకొని, మామూలు ఇంగ్లీష్ పిక్చర్స్ కంటే మన టికెట్ ఎక్కువ ఉంటుంది. ప్రివ్యూస్ అయితే $20+ ఉంటాయి పెద్ద సినిమాలకి. సో ఫ్యామిలీతో వెళ్తే మీరు $200-300 ఖర్చు పెడతారు. అంత దూరం బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి వండుకోవడం, ఎక్కడెక్కడో బయట తినేసి వస్తారు. సో ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ మ్యాటర్. సో 100% మీరు రివ్యూస్ చూసి వెళ్ళడంలో మాకు అసలు ప్రాబ్లమే లేదు. బట్ ద థింగ్ ఇస్, మీరు గాసిప్స్ కి, ఫేక్ న్యూస్ కి ఎక్కువ అట్రాక్ట్ అయ్యి అవి ఎంకరేజ్ చేసిన సేపు మీరు చూస్తున్నారు కదా అని చెప్పి ఆ న్యూస్ లో ఎక్కువైపోతుంటది. నేను చాలా వల్గర్ కామెంట్స్, ఐ మీన్ ఐ డోంట్ రిమెంబర్ ఎవ్రీథింగ్. ఆ హీరోయిన్ అక్కడ టచ్ చేసాడంట అంటుంది, లోపలికి వెళ్తే ఏం ఉండదు, ఒక మంచి మాట మాట్లాడంట, అమ్మాయికి ఇంప్రెస్ అయిందంట అంటుంది. కానీ బయట హెడ్డింగ్ మట్టుకు అక్కడ ఈ యూట్యూబ్ థంబ్నైల్స్ కానీ, లేకపోతే ఇప్పుడు వచ్చే కొన్ని వెబ్సైట్ లో వచ్చే కొన్ని ఇవి కానీ, ఇవి ఇర్రెస్పాన్సిబుల్స్ గా ఉన్నాయి. వాటి మీద అది కరెక్ట్ కాదని చెప్తున్నాను తప్ప రివ్యూస్ అనేది అసలు ఇష్యూే కాదండి. నాట్ స్కేర్డ్ ఆఫ్ రివ్యూస్ బేసికల్లీ. ఎందుకంటే చాలా తక్కువ రేటింగ్స్ ఇచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లు అయ్యాయి. సో అది రివ్యూస్ అనేది ఎప్పుడు ప్రాబ్లం కాదు. అండ్ రివ్యూస్ ఉండాలి. నేను నాకు 2.5 2.75 ఇచ్చినప్పుడు కూడా నేను నా సినిమాలకి నేను థ్యాంక్ యూ ఫర్ అప్రిషియేటింగ్, ఫర్ క్రిటిసైజింగ్ అండ్ ఫర్ కరెక్టింగ్ అస్ అని చెప్పి నేను పంపించాను ప్రెస్ నోట్. సో వీఆర్ నాట్ స్కేర్డ్ ఆఫ్ రివ్యూస్ అండి. ఈ సంస్కారం చూపిస్తుంటది. అంటే నువ్వు మాట్లాడే భాష, నువ్వు చెప్పే హెడ్డింగ్స్ వల్ల నీ సంస్కారం బయటపడి తప్ప మాకు పోయేదేం ఉండదు. బట్ ఏంటంటే ఎక్కడైతే మన ఇంతమంది అభిమానించేవాళ్ళు, ఇప్పుడు నేను ఇంత లాక్డౌన్ లో కూడా టైం పెట్టుకొని, ఇప్పుడు అమెరికా నుంచి, న్యూ హాంప్షైర్ నుంచి మీరు కాల్ చేస్తారు, మీ అందరికి కనెక్ట్ అవ్వాలి, మీ అందరికి మా సినిమా రీచ్ అవ్వాలి, అరే ఇంతమంది ఫ్యాన్స్ మన గురించి వేరే దేశంలో ఉండి కూడా మన సినిమాలు చూస్తున్నారు, మనకు రెవెన్యూస్ వస్తున్నారని చెప్పి మాకు ఎలాగైతే మీ మీద ఒక అభిమానం ఒకటి ఉంటుందో, దీనికి మీకు మాకు మధ్య ఈ వెబ్సైట్లు అనేవి ఒక విండో లాగా అయిపోయింది. డోంట్ సీ అస్ త్రూ ద వెబ్సైట్స్ అండి, డోంట్ సీ అస్ త్రూ ద వెబ్సైట్స్.
మీరు సినిమాలు చూసి ఒక డైరెక్టర్ పర్సనాలిటీ ఏంటి, ఒక డైరెక్టర్ ఏంటి, వీడు ఎలా రాస్తాడు, వీడు ఎలా చేస్తాడు, వీడు ఏ పాటలు ఇష్టపడతాడు, యూ ట్రై టు గేజ్, యూ ట్రై టు హ్యావ్ సమ్ యువర్ ఓన్ ఒపీనియన్. మీ ఒపీనియన్స్ మా ప్రాబ్లం లేదు. మీరు కొన్ని వెబ్సైట్లో విండోలా పెట్టుకుని అందులోంచి ఇండస్ట్రీని చూస్తే యుల్ బి మిస్లీడ్. అదొకటే ప్రాబ్లం, అంతే మించి ఏమీ లేదు. అండ్ ఇంకొక ఫ్యాన్, తారక్ ఫ్యాన్ మనోజ్ సే హలో టు హరీష్ జీ. థ్యాంక్ యూ ఫర్ రామయ్య వస్తాయు జస్ట్ ట్రాన్స్ఫార్మ్ తారక్ బై ద వే. ఐఎమ్ ఎన్టీఆర్ ఫ్యాన్, ట్రూలీ లవ్డ్ ఆర్వి ఏ డిఫరెంట్ ఎన్టీఆర్. Thank you so much. At the same time, I'm sorry. Whatever you said, I'll take off the compliment because first off, ఒకటే అందరికీ నచ్చింది. By the time I'll do my next film with Tarak, totally you'll be in a position to thank more. Yeah. అండ్ మీ మూవీస్లో మోస్ట్లీ అంతా డిఎస్పి గారి మ్యూజిక్ ఉంటుంది. వై గద్దలకొండ గణేష్కి డిఎస్పి గారు కాకుండా ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ తీసుకున్నారని ఒక నేను చాలాసార్లు చెప్పాను. యాక్చువల్లీ పోస్ట్ అనౌన్స్ చేసినప్పుడు గద్దలకొండ గణేష్ డిఎస్పీ అనే వేసాము. మిస్టేక్ నాదే అండి, ఎందుకంటే నేను ఆయన అసలు రీమేక్ సాంగ్స్ ఎప్పుడు చేయలేదు. మీరు చూస్తే రీమిక్స్ ఎప్పుడు చేయలేదు, ఆయన ఏ సాంగ్ రీమిక్స్ చేయలేదు. సో బికాస్ హీ రెస్పెక్ట్స్ ద సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ అ లాట్ అండ్ దాన్ని పాడు చేయకూడదు సర్జీ అంటుంటాడు ఆయన ఎప్పుడు. సో ఇట్స్ నాట్ చేయకూడదు అని కాదు, అతని ప్రిన్సిపల్ అది. నేను కన్విన్స్ చేయొచ్చులే అనుకుని నేను ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళాను. ఆయన సారీ సార్ ఒక్కసారి అన్నాడు. సో నేను మిక్కీ జమేతో వెళ్ళాను అండ్ హీ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. బికమ్ ఫ్యాన్ ఆఫ్ మిక్కీ. అండ్ గబ్బర్ సింగ్ చూసి మెగాస్టార్ ఏమన్నారు ఒక ఫ్యాన్ ఆస్కింగ్. యాక్చువల్లీ మెగాస్టార్ నెంబర్ నా దగ్గర లేదు. మెగాస్టార్ గారు చాలా సార్లు కాల్ చేశారంట నాకు గబ్బర్ సింగ్ టైంలో. రోజుకు 700 కాల్స్ వచ్చేవి. నేను మిస్ అయిపోయాను. మళ్ళీ చరణ్ ఎంగేజ్మెంట్ అప్పుడు ఒకసారి కలిసినప్పుడు నీకు కాల్ చేశాను, ఎత్తలేదు అన్నారు. నాకు గుండె జారిపోయింది ఒకసారి. సార్ నిజంగా నాకు నెంబర్ లేదు, ఎవరైనా కాల్ చేసి చిరంజీవి గారు మాట్లాడుతున్నారు కదా అని ఇస్తారు అనుకున్నాను. సో థ్యాంక్ యూ అంటే అసలు నాకు దొంగమౌడు రౌడీలుడు గుర్తొచ్చింది. కళ్యాణ్ ఎనర్జీ చూసి అంత ఎనర్జీ కళ్యాణ్ ఎప్పుడు చేయలేదు. చాలా ఎంటర్టైన్మెంట్ అంటే బాగా నచ్చింది. మనం ఎప్పుడు సినిమా చేసినా ఎనర్జీ అలా ఉండాలి అన్నారు. ఇట్స్ బిగ్ కాంప్లిమెంట్, చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. అండ్ మీ తీసిన సినిమాలో ద ఫస్ట్ మూవీ షాక్ గురించి ఒక మాట అనమాట. ఐ లవ్ ద కెమిస్ట్రీ బిట్వీన్ రవితేజ అండ్ జ్యోతిక ఇన్ షాక్ అంట. వాట్ ఇస్ బికాస్ ఫస్ట్ సినిమా కదా సో డైరెక్టర్లకి తను చేయలేకపోయినాయని స్క్రీన్ సినిమాలో కనీసం హీరోయిన్లు తను చెప్పిద్దాం ఫీలింగ్ ఉంటుంది కాబట్టి. సో ఇంకా ఆల్రెడీ కొంతమంది అడిగారు లైక్ మళ్ళీ పీకే గారి మూవీ దగ్గరికి వచ్చేస్తున్నారు. ఆల్రెడీ దాని గురించి చెప్పేశారండి, మళ్ళీ అడగడం కూడా బాగోదు. అండ్ మళ్ళీ ఈ పర్టికులర్ ఇంటర్వ్యూ లైవ్ అండ్ రికార్డెడ్, సో కంప్లీట్ ఇట్ విల్ బి ఆన్ ఫేస్బుక్. మళ్ళీ వినండి హరీష్ శంకర్ గారి మాటల్లో. సో ఇంకొకటి వచ్చేసండి లైక్ ఇప్పుడు మీకు లైక్ బెస్ట్ ఫ్రెండ్ ఒక త్రీ అంటే లైక్ ఒక 4 words చెప్తా అండి. సో లైక్ చూజ్ ఏ హీరో, వాట్ యూ విల్ బి సేయింగ్. ఓకే, టేక్ ఎన్ ఎగ్జాంపుల్. బెస్ట్ ఫ్రెండ్ రవితేజ. లవింగ్ బడీ బన్నీ. సో ఎనీ టైమ్ ఐ కెన్ కాల్ రవితేజ. రవితేజ. ఓకే అండి. వరుణ్ రవితేజ బోత్. వరుణ్ కూడా ఎప్పుడంటే కాల్ చేయొచ్చు. సో మీకంటూ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కొంతమంది హీరోస్ అడుగుతాము, ఒక 5 హీరోస్ అడుగుతాము. సో ఓన్లీ వాళ్ళతో పర్టికులర్ గా మీరు మూవీ చేస్తే ఏం టైటిల్ పెట్టుకుంటారు అనేది. ఓకే, అంటే టైటిల్ అలా చెప్పాల్సి ఉంటుంది. ఎలాంటి సినిమా తీస్తున్నా వాళ్ళ టైటిల్స్ అని చెప్తాను నేను. ఫస్ట్ చిరంజీవి గారు, ఓన్లీ చిరంజీవి గారు, నాట్ విత్ కాంబో ఆఫ్ ఎనీ. రౌడీలు లాంటి సినిమా తీస్తాను. బాలయ్య బాబు గారు. బాలయ్య బాబుతో సింహ లాంటి సినిమా. అండ్ నాగార్జున గారితో హలో బ్రదర్ లాంటి సినిమా అండి. నాకు ఆ ఎంటర్టైన్మెంట్ ఇష్టం నాగార్జున గారిలో బాగా. వెంకటేష్ గారితో నువ్వు నా నచ్చాలండి సినిమా. నువ్వు నా నచ్చో బొబ్బిల్ రాజా కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. మహేష్ బాబు గారు. పోకిరి, అన్డౌటెడ్లీ పోకిరి. సో డైరెక్టర్స్ లో మనం అసలు మీకు ఫస్ట్ థింగ్ మనం డైరెక్టర్స్ దగ్గర దాకా కాలేదు ఇప్పుడు. సో ఇప్పుడు నౌ వీఆర్ గోయింగ్ టు డైరెక్టర్స్. అండ్ మీ ఫేవరెట్ డైరెక్టర్, ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ అంటే నాకు శంకర్ అండి, జెంటిల్మెన్ శంకర్ బాగా ఇష్టం. అండ్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసి ఎక్కువగా ప్రియదర్శన్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ హాలీవుడ్ లో మార్టిన్ స్కార్సెసీ బాగా ఇష్టం. అండ్ రీసెంట్ టైమ్స్ లో నాకు బాగా నచ్చిన డైరెక్టర్ కోటాల శివ. రైటింగ్ చాలా ఇష్టం, కోటాల శివ రైటింగ్ చాలా ఇష్టం. సో ఇక్కడ కొంతమంది ఇక్కడ కింద ఈ లోపు కొన్ని కమెంట్స్ కూడా వచ్చేసాయండి. సో హీరోయిన్స్ గురించి అడగమని ఒక అమ్మాయి అడుగుతుంది. హీరోయిన్స్ మీకు ఇష్టమైన హీరోయిన్? పూజా హెగ్డే. సో యు గాట్ ద ఆన్సర్. అండ్ సో మీరు ఒక లైక్ మీ మనసులో ఒక మహేష్ బాబు గారు లేకపోతే ఒక క్రేజీ కాంబినేషన్, పవన్ కళ్యాణ్ గారు ఒక క్రేజీ కాంబినేషన్, ఆ క్రేజీ కాంబినేషన్ హీరోయిన్ గా పెట్టాలనుకుంటే ఎవరిని పెట్టుకుంటారు? పూజా హెగ్డే అంటే క్రేజీ.
అండ్ జోష్నా Exactly. పాలకుర్తి గారు, హలో హరీష్ గారు, Hmm. ఐ లైక్ యూ యాజ్ ఎ పర్సన్ హూ కేమ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ప్రూవ్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. యా. థ్యాంక్ యూ అండి. అండ్ రవితేజ సినిమా డైలాగ్ ఉంటుంది, నేను ఎక్కడ నిలబడితే అదే నా గ్రౌండ్ అని. సో నిలబడే కాన్ఫిడెన్స్ ఉంటే ఏ గ్రౌండ్ అయినా మీ బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది. అండ్ ఎన్ఆర్ఐ టెక్నీషియన్స్ కూడా ఛాన్స్ ఇవ్వండి నెక్స్ట్ టైం. ఆల్రెడీ ఇచ్చేసారండి మనకి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో. నాకు తెలిసి ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాను. యా, సో హీ ఆల్రెడీ గేవ్ ఎ ఛాన్స్ బట్ స్టిల్ యా. యాక్చువల్లీ ఐ సపోజ్ కమ్ టు యుఎస్ ఇన్ మే అండి. నేను ఎన్ఆర్ఐ కథలతో ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేశాను. అంటే ఇప్పటివరకు ఎవరు వెబ్ సిరీస్ లో, తెలుగు వెబ్ సిరీస్ లో ఎప్పుడు అవుట్ అండ్ అవుట్ అబ్రాడ్ లో షూట్ చేయలేదు. సో అక్కడున్న క్యారెక్టర్స్ తో, అక్కడున్న మీ లైఫ్ స్టైల్ తో నేను ఒకటి ప్లాన్ చేస్తాను. మోస్ట్లీ అందులో మేము విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ ఎన్ఆర్ఐ టెక్నీషియన్స్ అండ్ ఎన్ఆర్ ఆర్టిస్ట్. కంప్లీట్ నేను ఒక్కడే ఇక్కడి నుంచి వచ్చి మిగతా వాళ్ళందరితో అక్కడ ఉన్న వాళ్ళతో పనిచేయాలని దిస్ ఇస్ అ ప్రపోజల్. బికాస్ ఆఫ్ దిస్ కరోనా పాండమిక్ అండ్ ఆల్ కంప్లీట్లీ టేకెన్ ఇట్ బ్యాక్. బట్ వెరీ సూన్ విల్ బి వర్కింగ్ ఒక ఓటీటీలో డెఫినెట్ గా అక్కడ ఉన్న తెలుగులో ఉన్న చాలా ఆర్టిస్టులకి అవకాశం వచ్చే ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం వెరీ సూన్. వావ్, దట్స్ రియల్లీ నైస్ అండి. నా పేరు మనోజ్ జురూరి అండి. నేను కంపల్సరీ టచ్లో ఉంటాను. నేను కొంచెం పర్లేదు. సో ఇలా చాలా మంది ఇక్కడ యూఎస్లో ఫ్రాంక్లీ ఐటీ జాబ్ చేసుకుంటూ చాలా మంది ప్యాషనేట్ ఉన్నారు. నో డౌట్ మీరు అలా పెట్టేస్తే ఇక్కడ కొన్ని ఆల్రెడీ వెబ్సైట్స్ వచ్చినాయి, goauditions.com అని ఇలా ఇండియన్ ప్రొఫైల్స్ అందరినీ పెట్టేసేసి, సో ఆ వెబ్సైట్లో మన ఇంకా అందరు రిజిస్టర్ చేసుకుని ఇట్ విల్ బి ఈజీ ఫర్ హంటింగ్ లైక్ Personally doing auditions and all, and definitely we are looking forward to see that. ఎక్స్క్లూజివ్ గా ఎన్ఆర్ఐ కంటెంట్ తో చేయాలని నాకు ఎప్పటి నుంచి ఉంది. బికాస్ నేను ఇట్స్ బిన్ కంటిన్యూస్లీ 5 years నుంచి కంటిన్యూగా వస్తున్నాను. ఎవ్రీ ఇయర్ ఐఎమ్ కమింగ్ బ్యాక్. న్యూయార్క్ ఈజ్ లైక్, నేను పూర్వజంలో న్యూయార్క్ లో పుట్టాను ఫీలింగ్ వస్తుంది. న్యూయార్క్ ఈజ్ లైక్ ఏదో నాకు ఒక నాస్టాలజీలా ఉంటుంది ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా. అంత ఇష్టం నాకు న్యూయార్క్ అంటే. మొన్న జరిగిన దానికి చూసి అసలు కళ్ళెంబండి నీళ్ళు వచ్చేసినాయి. మా ఫ్రెండ్స్ నవ్వుతున్నారు, రే ఇండియాలో ఇంతమంది పోతుంటే బాధ ఎక్కడో న్యూయార్క్ లో పోతుందని చెప్పి ఏడుస్తూ ఉంటారు నువ్వు అని. సో నేను తిరిగిన పెన్ స్టేట్, నేను తిరిగిన టైమ్ స్క్వేర్ అవ్వచ్చు, నేను తిరిగిన బ్రూక్లిన్ బ్రిడ్జ్ అవ్వచ్చు, అంత నిర్మానుష్యంగా చూస్తుంటే నాకు నిజంగా బాధేసింది. సో డెఫినెట్లీ అండి, లవ్ టు షూట్ దేర్ అండ్ we're all meeting on a work seriously. Yeah, just get yourself ready guys, that's it. యా. అండ్ ఇంకొకరు చిలక సామ్రాట్ గారు, హరీష్ గారి కామెడీ టైం చాలా బాగుంటుంది అండ్ పీపుల్ ఆర్ కంప్లీట్గా ఇంకా చెప్పేస్తూ ఉన్నారు. అండ్ ఐ నో సో హరిశంకర్ గారు నేను కొంచెం టైం తీసుకున్నాను, బట్ నేను చాలా లాగేసుకున్నాను టైము. చాలా తక్కువ నేను నిడివి అడిగాను. అండ్ సో హరిశంకర్ గారు కంగ్రాచులేషన్స్ బీయింగ్ ఏ సక్సెస్ఫుల్ డైరెక్టర్. మళ్ళీ పీకే గారితో మూవీ ఎప్పుడు? అయ్యో అండి. సో మళ్ళీ పాపం హరీష్ శంకర్ గారు నేను ఇబ్బంది పెట్టిన. హరీష్ శంకర్ గారు ఆల్రెడీ చెప్పేశారు వాట్ హీఈస్ డూయింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు అండ్ హీఈస్ నాట్ రెడీ టు రివీల్. అండ్ సో ఆ డీటెయిల్స్ అన్ని మన ఇంటర్వ్యూలో ఉన్నాయి, స్టార్టింగ్ నుంచి ఉన్నాయి. మళ్ళీ ఇంకొకసారి అందరూ వాచ్ చేయండి, యూల్ బీ లిజనింగ్ టు హిమ్ సార్. అండ్ ఫైనల్ ఒక లాస్ట్ మంచిగా లైక్ మన ఎన్ఆర్ఐ శ్రోతలందరికీ ఒక మంచిగా మాట లైక్ ఈ కరోనా టైంలో అండ్ ఇక్కడ చాలా మంది ఎన్ఆర్ఐస్ అందరూ ప్రతి ఒక్కరు మన ఇండియాలో మాస్క్స్ పంచడం చాలా చాలా చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా చేస్తున్నారు ఈవెన్ దే ఆర్ డూయింగ్ ఫర్ ఆల్ ద ఫ్రంట్ లైన్ వర్కర్స్. అండ్ మీ మాటలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఆల్వేస్ అప్రిషియేట్ అండి, నాట్ జస్ట్ కరోనా పాండమిక్, ఇక్కడ వరదలు వచ్చినా, ఇక్కడ ఇంకోటి వచ్చినా, ఇక్కడ వచ్చినా ఎప్పుడు కూడా ఎన్ఆర్ఐలు చారిటీలో ఫస్ట్ ఉంటారు. ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ గైస్. మీరందరూ మీరు జస్ట్ అక్కడికి వెళ్ళిపోయినారు కానీ మీ మనసు అంతా ఇక్కడే ఉందని నాకు తెలుసు. మీరు అందరూ ఎప్పుడు దేశం గురించి కానీ మన రాష్ట్రం గురించి కానీ మీరు ఎప్పుడు ఆలోచిస్తుంటారు. ఐ హావ్ సీన్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్, ఐ హావ్ సీన్ యువర్ చారిటీ థింగ్స్ అండ్ ఆల్. గుర్తుపెట్టుకోండి, నథింగ్ ఈస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. అలాగే కరోనా కూడా పర్మనెంట్ కాదు. సో దాని గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. అండ్ సినిమాల పరంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, మీ ల్యాప్టాప్స్, మీ ఐప్యాడ్స్, మీ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా మీరు మీ వర్క్కి ఉపయోగించుకోండి. సినిమాలు మట్టుకు మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. థియేటర్లో 10 మంది కూర్చొని అరుస్తూ ఈలలేస్తూ ఎంజాయ్ చేస్తూ ఆ సినిమాకు ఉండే అనుభూతి, ఆ ఫీలింగ్ మనం ఇంట్లో హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూస్తే రాదు. మీరు ఓటీటీలో వెబ్ సిరీస్లు అన్నీ అక్కడ చూడండి. సినిమాలు మట్టుకు మీరు దయచేసి థియేటర్లో చూడండి. అట్ ద సేమ్ టైం కొంచెం ఇప్పుడు నెగటివిటీ ఎక్కువైపోతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ప్రపంచంలో ఆల్రెడీ బోర్డ్ నెగటివ్ థింగ్స్ జరుగుతున్నాయి. ఇంకా మళ్ళీ మనకి ఈ నెగటివ్ రాసే వెబ్సైట్స్, కొంచెం ఫేక్ న్యూస్లు, గాసిప్లు, ఎందుకంటే 24 hours ఇప్పుడు ఆల్ దట్ చిరంజీవి గారు కూడా ట్విట్టర్లోకి వచ్చారు. అందరూ సెలబ్రిటీస్ ఆల్మోస్ట్ మీకు జస్ట్ ట్వీట్ అవే, జస్ట్ మెసేజ్ అవే అందరూ. సో ఏది కన్ఫర్మ్ ఉందా ఏదైనా మేము విల్ బి రెడీ టు షేర్ విత్ యూ. సో గాసిప్స్ రాసిన, ఫేక్ న్యూస్లు రాసిన మీరు ఎగ్జైట్ అయిపోవడం, భయపడిపోవడం, లేకపోతే మా మీద ఒక ఒపీనియన్కి వచ్చేయడం, దయచేసి మమ్మల్ని మీరు మీ కళ్ళతో, మీ హృదయంతో చూడండి. ఒక వెబ్సైట్స్ అనే ఒక విండో నుంచి చూసి మా మీద ఒపీనియన్స్ ఏర్పరచుకోకండి. దిస్ హంబుల్ రిక్వెస్ట్ అండి.
థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో అండ్ మచ్. ఇంకొక లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ లాస్ట్ 2 క్వశ్చన్స్‌తో మనం ఈ షో క్లోజ్ చేసేద్దాం. సో ప్రభాస్ గారితో మీరు నటించాలి, మీరు లైక్ ఒక మూవీ తీయాలనుకుంటే వాట్ ఈస్ లైక్ ఎనీ ప్లాన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ ప్రభాస్ అని పవన్ గోపరాజ్ గారు అడిగారు. సీరియస్ అండి, ప్రభాస్ గారితో నేను బుజ్జిగాడి సినిమాకి నేను వన్ ఆఫ్ ద రైటర్స్ జగన్ గారి దగ్గర పనిచేశాను. అండ్ చాలా చాలా క్లోజ్ గా మూవ్ అయ్యాను సినిమా. అప్పుడు నాకు ప్రభాస్ తో ధూమ్ లాంటి సినిమా చేయాలి, హృతిక్ రోషన్ చేసిన ధూమ్ లాంటి సినిమా చేయాలని కోరిక ప్రభాస్ తో. అండ్ లెట్ us see when it will happen. అండ్ ఇంకొక క్వశ్చన్ అండి, ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి మూవీ ఏదైనా రీమేక్ చేయాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీతో ఏ మూవీ తీసుకుంటారు? అన్డౌటెడ్లీ అంటే దానవీర కర్ణ, ఇంకా అంతే. దాని అక్కడ ఆయన చేసినా ఇక్కడ ఈయన చేసినా ఇద్దరి స్టేటస్ కి సరిపోయే సినిమా అదే. చిరంజీవి గారి సినిమా ఏదైనా రీమేక్ చేయాలనుకుంటే రామ్ చరణ్ గారితో ఏ మూవీ? రామ్ చరణ్ తో నాకు గ్యాంగ్ లీడర్ చేయాలండి, గ్యాంగ్ లీడర్ సినిమా చేయాలి. అక్కినేని నాగేశ్వరరావు గారి మూవీ రీమేక్ చేయాలనుకుంటే నాగార్జున గారితో కానీ నాగ చైతన్య గారితో కానీ అఖిల్తో కానీ? నాకు అఖిల్ తో నిర్ణయం ఇలాంటి సినిమా చేయాలని కోరిక. ఓ నాగార్జున గారి మూవీ, ఓకే. అఖిల్ తో నిర్ణయం చేయాలని. ఇప్పుడు వెంకటేష్ గారి మూవీ ఒకవేళ రానా గారితో ఏదైనా చేయాలనుకుంటే? వెంకటేష్ గారి మూవీ రానా గారితో చేయాలనుకుంటే ఐ థింక్ రానాకున్న దానికి ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ బొబ్బిల్ రాజా బాగుంటుంది. బొబ్బిల్ రాజా బాగా చేయొచ్చు. బొబ్బిల్ రాజా బాగుంటుంది. వావ్, ఐ థింక్ వెరీ మచ్ వి కవర్డ్ ఆల్ ద హీరోస్ కూడా అనుకుంటున్నాను. ఎవరు మిగలలేదు. సో అందరూ కూడా అంటారు ఇండస్ట్రీలో, అందరూ అంటారు ప్రతి ఒక్క హీరోతో అసలు లైక్ మీరు హానెస్ట్గా మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పిన అందరు హీరోస్తో చాలా మంచిగా ఫ్రెండ్లీగా హ్యాపీగా లైక్ ఏదైనా మీ ఒపీనియన్ ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేస్తారని ఒక వర్డ్ గా బజ్ అవుతూ ఉంటుంది. సో సచ్ ఏ నైస్ పర్సన్ అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో అండి. అండ్ వీ ఆల్ ఆర్ ఎన్ఆర్ఐ పీపుల్ అందరూ ఎంతో రుణపడి ఉంటాం. మీరు ఇచ్చే మంచి మంచి సినిమాలకు మేము అందరం ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ మనోజ్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఆర్ఐ ఇంటర్వ్యూ నెక్స్ట్ మా ఇంటి సక్సెస్ మీరు ఎలా ఫీల్ అవుతారు ఇలాంటి బోరింగ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇంటర్వ్యూ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూస్. నిజంగా అప్పుడే అయిపోయింది అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్. అండ్ విల్ కీప్ ఇన్ టచ్. అండ్ డెఫినెట్లీ మీ ద్వారా నేను ఎప్పటికప్పుడు ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ అందరికీ నేను టచ్ లో ఉండాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎన్ఆర్ఐ రేడియో, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లక్ష్మీ దేవినేని గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. పాపం చాలా సార్లు నేను ఎప్పుడో మీ కాల్ చూసుకోకపోతే ఆవిడ మళ్ళీ పర్సనల్ కాల్ చేసి పర్సనల్ రిమైండ్ చేసి హరీష్ గారికి ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పారు. సో లక్ష్మి గారికి, అలాగే మనోజ్ గారికి, అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ, అండ్ సినిమా అభిమానులందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అన్న. సో ఇప్పటివరకు గారు అంటాను, లవ్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. విల్ సీ యు ఇన్ న్యూ హాంప్షైర్. థ్యాంక్ యూ. వన్ సెకండ్ అన్న.